మనం చదువుకునే యొక్క లేఖన భాగంలో 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏమి తీసుకొని వచ్చి కాబట్టి దేవుణ్ణి దర్శిస్తాము. చిన్నమాట గమనించండి, ఏమి తీసుకొని రాగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏమి మన నుంచి కోరుచున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం. కాబట్టి ప్రభు ఇంటికి వచ్చినప్పుడు ఖాళీ హస్తాలతో రాకూడదని జ్ఞాపకం, ఖాళీ హృదయంతో రాకూడదు. కాబట్టి దేవుని దగ్గర వచ్చినప్పుడు నింపుదల, కాబట్టి నిండు మనసుతో, యథార్థమైన మనసుతో, సత్యముతో, ఆత్మతో నిండుకుండా, కాబట్టి నిండు జీవితాన్ని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు అనే సంగతి. కాబట్టి ఏమి తీసుకొని రావాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రవక్త అయిన మీకా మనకు జ్ఞాపకం చేసుకుంటుంటే, పాత నిబంధన కాలంలో వారు దేవుడింటికి వచ్చేటప్పుడు లేకపోతే దేవుడు కొంతమంది వ్యక్తులను తాను ఆశించినట్ట, కోరుకున్నాడు. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంకి వచ్చేటప్పుడు కూడా దేవుడు అబ్రాహాము కోరుకున్నాడట, ఆశించినాడట. ఏం ఆశించినట చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీ ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతను అర్పించమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఏమి తీసుకొని రమ్మని ఇక్కడ దేవుడు అబ్రాహాముకి ఆశిస్తుంటే, తనకు ఏకైక కుమారుడు లేక పుట్టినవాడు, నిండు వృద్ధాప్యంలో పుట్టిన వ్యక్తి ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వు లేక సంతోషము, జ్ఞాపకం. కాబట్టి అక్కడ అబ్రాహాము శారా వారు ఏం చేస్తున్నారంటే దేవుని మర్చిపోయినాడు, దేవుని విడిచిపెట్టేసాడు. కుమారుని యొక్క సంతోషములో వారు మునిగిపోయినాడు. కాబట్టి దేవునికి ఉన్న ఒక కోరిక ఏంటంటే తనను గాక ఎవరిని ప్రేమించడు దేవుడు. అది దేవునికి ఉన్న గుణలక్షణం, ఒక గుణలక్షణం. కాబట్టి సొంత భార్యను భర్త ప్రేమిస్తే ఊరుకోడట, భర్త భార్య ప్రేమించు, భార్య భర్తను ప్రేమించకూడదు, నీ భార్య భర్త కలిసి పిల్లల్ని ప్రేమించకూడదు. మొట్టమొదటి నన్ను ప్రేమించిన తర్వాత దేనిని ప్రేమించను. అది ఆయనకున్న స్వభావ లక్ష్యం. ఏం స్వభావ లక్ష్యం అంటే, కాబట్టి దేవునికి ఉన్న స్వభావ లక్ష్యంలో ఏంటంటే దేవుని ప్రేమించుట, అది ఆయన కోరుకునే విషయం. ఎందుకంటే దేవుడే మన కొరకు లోకానికి వచ్చినాడు, ఆ దేవుడే మన కొరకు రక్తం కాచినాడు, ఆ దేవుడే మరణించి తిరిగి సజీవులు లేచినాడు, ఆ దేవుడే మరలా మనని ఎక్కడ తీసుకెళ్తాడంటే ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయన రాజ్యంలోనికి, ఆయన ఉండే స్థలంలో తీసుకువెళ్తాడు. కాబట్టి అనగా ఏ భార్య అయినా భర్తను తీసుకువెళ్ళదు, లేక భర్త అయినా భార్యను తీసుకువెళ్ళడు, పిల్లలైన తల్లిదండ్రులు తీసుకువెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ ఆయనకున్న గుణలక్షణం, ఒక గుణలక్షణం ఏంటంటే కాబట్టి ఆయనను ప్రేమించాలి. ఇక్కడ అబ్రాహాము దేవుని ప్రేమను మర్చిపోయినాడు, శారమ్మ దేవుని ప్రేమను మర్చిపోయినాడు. కుమారుని సంతోషంలో పడి వారి మునిపో సమయంలో ఇది ఓడ్చుకోలేకపోయినాడు, ఇది సహించలేకపోయినట్ట. ఇక్కడ మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాము. కాబట్టి మనకి ఏదైనా ధనం మీద, ఐశ్వర్యం మీద, హోదా మీద, పదవి మీద, పలుకుబడి మీద, ఈనాడు మన ఆస్తుల మీద, లేక మన పొలాల మీద, లేకపోతే మనకు ఏదైనా దాని మీద దేవుని కంటే దాన్ని ప్రేమిస్తున్నాయేమో. అందుబట్టి ఈనాడు ఏమి తీసుకొని వచ్చినాము అనే సంగతి జ్ఞాపకం. కాబట్టి ఏమి తీసుకొని రమ్మని ఇక్కడ దేవుడు కూర్చునంటే అబ్రాహాముకు అనగా నీకు ఏకైక కుమారుడైనా నీ కుమారుడు నాకు బలిగా అర్పించుము అనే మాట వచ్చినప్పుడు ఇక్కడ అబ్రాహాము ఇక్కడ సందేహపడినట్టుగా కనబడుతుంది. కాబట్టి తన సొంత భార్య, కాబట్టి ఇద్దరు భార్యలు ఉన్నారు, ఒక భార్య పేరు శారా, ఇంకో భార్య పేరు ఆగరు. కాబట్టి ఇప్పుడు వారికి చెప్పలేదట, వారికి ఈ మాట చెప్పలేదట. ఏమని చెప్పలేదట? దేవుడు మా ఇస్సాకు అనే కుమార్ని అనగా అడుగుతున్నాడు, ఇద్దామా అని అడగాలా అడగొద్దా? అడగవచ్చా అడగకూడదా? అడగవచ్చు, లేకపోతే లేకపోదా? ఇక్కడ అడగాలి, యాక్చువల్గా అడగాలి.
కానీ అడగలేదు. ఎందుకని? కాబట్టి ఆయన ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి ఈ ప్రశ్న. కాబట్టి ఆయన ఎందుకు ఇవ్వాలి, మళ్ళా ఎందుకు తీసుకోవాలి, ఇవ్వకపోతే బాగుండే కదా అనేక ఆపోజిట్ వస్తాడట. కొంతమంది భార్యలు భర్తలకు ఏం చెప్పిస్తారట, సమర్పించుకోవాలని ఇట్లా నాకు ప్రేరేపిస్తుందంటే ఆగు 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 అంటారట. ఎందుకు ఆగుమంటారంటే, నువ్వు ఒక్కడికే సమర్పించుకుంటావా, ఇంకా మిగతా వాళ్ళు లేరా, వాళ్ళు లేదా వీళ్ళు అని చెప్పేసి వీళ్ళని ఏం చేస్తారట, ఏదైనా అక్కడ సమర్పణను ఏం చేస్తాడు, ఆఫ్ చేస్తాడు. అందుని బట్టి కొంతమంది భర్తలు ఏం చేస్తారు, భార్య తెలియకుండానే ఇచ్చేస్తారు. కాబట్టి ఎందుకు ఇస్తారంటే, యోబు లాంటి ఒక వ్యక్తిని అనుకో, యోబు లాంటి భార్య ఉందనుకో, ఎట్లా ఉంటుంది? ఆ భార్య ఏం చేసిందట, దేవుని దూషించి నువ్వు సాగు రిపోర్ట్ అట. కాబట్టి ఒకటి ఆమెలోని ఒక పగ ఏముందంటే, దేవుణ్ణి దూషించుట ఆమె మొట్టమొదటి ఆమె యొక్క లోపల ఉన్న యొక్క గుణలక్ష్యం. తర్వాత రెండోది, ఏ భార్య అయినా భర్తను చావమంటదా? కాబట్టి అక్కడ ప్రమాణం చేస్తారు. ఏం ప్రమాణం చేస్తారు? పెళ్లి అయినప్పుడు ప్రమాణం చేస్తారు కదా క్రైస్తవ నిబంధన ప్రకారం. కాబట్టి భర్తకు ఆపద వస్తే, కష్టం వస్తే భార్య ఆదుకోవాలి, భార్యకు ఆపద వస్తే భర్త ఆదుకోవాలి. ఆ ప్రమాణాలు అక్కడ మర్చిపోతారట. చూడండి, సొంత నిర్ణయం ఇక్కడ. కాబట్టి దేవుని దూషించు మరణం కమ్మని ఇక్కడ ఎంత సులువుగా చెప్పేస్తుంది, అంత ఈజీగా చెప్పేస్తుంది అని. కాబట్టి సమర్పణ లేని జీవితం, ఆరాధన లేని జీవితం, చేసిన యొక్క మేలు మర్చిపోయే జీవితం, కృతజ్ఞత లేని జీవితం. కానీ ఈనాడు అబ్రాహాము అనగా శారమ్మకు ఎందుకు చెప్పలేకపోయినంటే, ఆమె ఏదో రకంగా వేధిస్తుంది ఈ విషయం కంటే ఇక్కడ చెప్పకుండానే వెళ్ళిపోయినట్టుగా జ్ఞాపకం. కాబట్టి తన కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వడానికి అనగా తన యొక్క ఆ సమర్పణతో జీవితం. కాబట్టి ఈనాడు క్రైస్తవ జీవితం అనేది సమర్పణ ఉండాలి, త్యాగం ఉండాలి. కాబట్టి సమర్పణ త్యాగం లేకుండా మనము అనగా మన ఆరాధన కానీ, లేకపోతే మన ప్రార్థన కానీ, లేకపోతే మన యొక్క ఇచ్చే యొక్క ఈవులు కానీ ఆయన హృదయపూర్వకమైన ఆ జీవితంతో మనం దేవుణ్ణి బలిపెట్టే మధ్య మనం అర్పించాలి. అప్పుడు అది శ్రేష్టమైన ఆరాధన, శ్రేష్టమైన బలి, శ్రేష్టమైన యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. అందుబట్టి ఈనాడు అబ్రాహాం లాంటి త్యాగభరితమైన హృదయంతో మనం వచ్చినామా? అబ్రాహాం అంటే అనగా 100 సంవత్సరాలు కూడా తాను దేవుని విషయంలో ఎంతో, అందుకే ఆయనకు పేరు పెట్టారు. ఏం పేరు పెట్టినంటే విశ్వాసులకు తండ్రి. ఆ విశ్వాసమే నేటి వరకు కూడా అదే ఉంది, అబ్రాహాం యొక్క విశ్వాసము. కాబట్టి నూతన నిబంధనకు వచ్చి కూడా ఆ యొక్క అబ్రాహాం వచ్చి ప్రస్తావించబడుతూ వచ్చింది. కాబట్టి లూకాసు 19వ వచ్చే వరకు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, జక్క అనే వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తి విషయంలో ఇతడు కూడా అబ్రాహాం సంతానమే అంటాడు. చూడండి, అంటే విశ్వాసం అనేది అబ్రాహాంలో వచ్చిన విశ్వాసము ఈ జక్కైలో కూడా వచ్చేసింది అక్కడ. కాబట్టి అతను చేర్చుకున్నాడు. కాబట్టి యేసు చేర్చుకున్న తర్వాత ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అందుబట్టి ఇప్పుడు ఆ ఇంటికి రక్షణతో పాటు ఏమొచ్చిందంటే ఆ ఇంట్లో సమర్పణ వచ్చింది. ఆయన అంటాడు, ఏమంటాడంటే జక్కయ్య అంటాడు, నేను ఎవరి వద్దనైనా ఏమైనా అన్యాయంగా తీసుకుంటే వారికి 4 వంతులు ఇస్తానని చెప్తున్నాడు. ఎవరైతే అన్యాయంగా దేనిని తీసుకుంటే వారికి 4 వంతుల వడ్డీతో కట్టి వారికి ఇస్తారని వారికి సమర్పణతో అక్కడ వచ్చిన విశ్వాసము. అబ్రాహాముకి విశ్వాసం అక్కడికి ఎలా వచ్చిందంటే సమర్పణ. కాబట్టి ఇక్కడ దేవునికి సమర్పణ జీవితంతో అంత మాత్రం కాకుండా లూకాసు 16వ అధ్యాయంకి వచ్చినప్పుడు అక్కడ 2 వ్యక్తులు వచ్చినారు. ఒక ఆయన ధనవంతుడు, తర్వాత లాజరు అనేక దరిద్రుడు ఉంటున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే కాబట్టి ఆ యొక్క ధనవంతుని విషయంలో కూడా ఇతడు కూడా అబ్రాహాము యొక్క కుమారుడే. కాబట్టి ఇతడు కూడా అబ్రాహాము. కాబట్టి దేవుణ్ణి అనగా భూమి మీద ఉన్నప్పుడు నమ్మకపోయినప్పటికీ కూడా, కానీ అక్కడికి వచ్చే వరకు అనగా ఇతడు కూడా అబ్రాహాం యొక్క సంతానమే అని పేరు పొంది వచ్చింది. కానీ తాను భూమి మీద ఉన్నప్పుడు సమర్పణ లేదు. కాబట్టి తన ప్రక్కనే ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఎవరంటే దరిద్రుడైన లాజరు అని, దరిద్రుడైన లాజరు ఉంటున్నాడు. అతనికి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి
తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. తర్వాత నాన్న యొక్క స్నేహితులు కూడా ఎవరు కూడా అతనికి లేరు. ఎవరున్నారంటే తన స్నేహితులు కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకిపోయినప్పుడు అతడు ఏం చేసిందా ఉపశమనం పొందని రాయబడింది అక్కడ. అలాంటి పరిస్థితుల్లో కాబట్టి ఆ యొక్క ధనవంతుడు ఆ వ్యక్తి విషయంలో ఏమైనా హెల్ప్గా సహాయంగా ఉన్నట్టే సమర్పణ లేదు అక్కడ. తనకు తానికే తన యొక్క శరీరాన్ని, తన హోదాను, తన యొక్క పలుకుబడి కోరికే తను జీవించిన కానీ సమర్పణ జీవితంతో సాగించాడు. కాబట్టి దేవుని దగ్గరికి అతడు ఆరాధన తీసుకొని రాలేకపోయినాడు. భూమి మీద ఉన్నప్పుడు దేవుని ఆరాధించలేకపోతే వచ్చినాడు. చనిపోయిన తర్వాత, పాతాళం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ లాజర్ను దగ్గర పంపించు అంటాడు. కాబట్టి నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను, ఒక్క వేడుకొనట నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుకి ఆ లాజర్ను పంపించు అంటాడు. కాబట్టి అప్పుడు అన్నాడు అబ్రాహాము ఏమంటే అక్కడి వారు ఇక్కడి వారు అక్కడికి వెళ్ళడానికి వీలు కాదు. భూమి మీద ఉన్నప్పుడే నువ్వు ఆ పని చేసేదండి, భూమిని విడిచిన తర్వాత ఇక్కడ. అయితే నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వారు కూడా ఇలాంటి వేదనకర స్థలానికి రాకూడదని అక్కడ ప్రశ్న వేసి వచ్చినాడు. కానీ అక్కడ ఎవరున్నాడు? మోషేయు, తర్వాత ప్రవక్తలు ఉన్నారు. వారు చెప్పిన మాటలే వినాలి కానీ కాబట్టి అనగా చనిపోయిన తర్వాత మళ్ళా భూమి మీద పోతే వారిని అనగా దయ్యాలుగా వేస్తారు తప్ప వారు అనగా దేవుని దగ్గర పంపించాలని ఎంచరు అనే సంగతి ఇక్కడ అబ్రాహాము మరి ఆ యొక్క ధనవంతుకి చెప్పినట్టుగా మనం జ్ఞాపకం. సరే, ఇక్కడ ఏమి తీసుకొని వచ్చి అనే మాట. కాబట్టి దేవునికి ఏదో ఒక ఆశిస్తున్నాం మన నుంచి. అని బట్టి చిన్నపిల్లలు తండ్రి కానీ తర్వాత తల్లి కానీ బయటికి వెళ్ళిన తర్వాత వారు వచ్చేటప్పుడు ఏం ఆశిస్తారు? ఏదైనా ఆశిస్తారు. మొట్టమొదటి రాగానే బ్యాగ్ని శోధ చేస్తారట. కాబట్టి బ్యాగ్ని శోధిస్తారట. అది ఏమి కనబడకపోతే ఎట్లుండదు, ఇంత డిస్పాయింట్ అయిపోతారంటే ఇంత డిస్పాయింట్ అయిపోతారు. ఏదో ఒకటి ఉండాలి అక్కడ, ఏదో ఒక వస్తువులు కనబడాలి వాళ్ళకు. ఏదో టైర్స్ కానీ, లేకపోతే చాక్లెట్ కానీ, బిస్కెట్ కానీ ఏదో ఒకటి ఇక్కడ కనబడాలి. చూడండి, దేవుడు కూడా మన నుంచి ఆశిస్తున్నాడు. గమనించండి, మన ఆరాధన అనేది ఎంత శ్రేష్టమైందో ప్రపంచంలో ఎక్కడ దొరకని ఈ సంతోషకరమైంది ఆరాధన. అందుకే హెబ్రోన్ ఫెలోషిప్ లో మొట్టమొదటి ప్రాముఖ్యత ఇచ్చిన తన దాసుడు భక్తి గారు ఇచ్చిందంటే ఈ వర్షిప్, ఈ ఆరాధన అనేది ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఏ డినామినేషన్ కూడా ఈ ఆరాధన దొరకదు. ఇది వ్యక్తిగత ఇండివిజువల్ ఆరాధన. ఆయన ఆరాధించాడు, ఆయనతో కూడా ఏకీభవించిన వాళ్ళంతా కూడా ఇదే నేర్పించినాడు. ఆయన ఏంటి కూడా ఇదే ఆరాధన. ఈ హెబ్రోన్ యొక్క ఫౌండేషన్, పునాది అనేది అనగా ఎక్కడ వెళ్ళినా నీకు గుర్తుపడతా ఉంటాం. వేరే దగ్గరికి వెళితే ఏం కాదట, కాబట్టి తృప్తి ఉండదట. వేరే సాహసం వెళితే అక్కడ ఆ సంతోషం ఉండదని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ సంతోషమే దేవునికి మన నుంచి కోరుతున్నాడు. దేవునికి కావాల్సిందంటే నీ నుంచి ఆరాధన. కాబట్టి ఇప్పుడు ఈ అబ్రాహాము అలాగా తన కుమారుని అర్పించి తిరిగి మరలా మృత్యు లోంచి జీవంలోనికి అనగా తన కుమారుని పొందుతూ వచ్చినాడు. సరే, కాబట్టి ఇలాంటి ఆరాధన చేత మనం తీసుకొని రాగలిగినామా? మరొక వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఇక్కడ అన్నా అనే స్త్రీ ఉంటుంది. అన్నా అనే స్త్రీ కూడా ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి ఏమి తీసుకొని వెళ్ళిందో ఇక్కడ చూసినట్టయితే, కాబట్టి లేక తనకు పుట్టిన కుమారుని ఎవరట, అతడే సమూయేలు. కాబట్టి సమూయేలు అనే వ్యక్తిని కూడా ఆ స్త్రీ ప్రభు దగ్గరికి అనగా తీసుకొని వెళ్ళినట్టుగా మన జ్ఞాపకం. ఏమి తీసుకుని వచ్చారు? తన కుమారుని అనగా అర్పించడానికి. కాబట్టి అంతకుముందు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఏలి ఉన్నాడు యాజకుడు, తర్వాత ఏలికి 2 కుమారులు వచ్చినారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే, కాబట్టి యాచకత్వం ఇతడు మందగించినాడు, అంటే తన కన్ను మందగించినాయి. కాబట్టి తన సరైన రీతిలో యాచకత్వం చేయకపోతూ వస్తున్నాడు. తన కుమారులు దుర్మార్గులను రాయబడింది. కాబట్టి తన కుమారుల ద్వారా దేవుని నామానికి అక్కడ అవమానపరచబడుతూ వస్తుంది. వచ్చిన యొక్క ఇశ్రాయేలు ప్రజలు దోచుకుంటూ వచ్చినారు. దేవుని చెందవలసిన భాగాన్ని వారిని దోచుకుంటూ, కాబట్టి అలాగా దేవుని పరిచయను వారు నాశనం చేస్తూ అనగా నష్టపరుచుకుంటూ వచ్చిన యొక్క విషయాన్ని దేవుడు తన హృదయంలో నొచ్చుకుంటూ వచ్చినట, తన హృదయంలో వేదన పడుతూ వచ్చింట. కాబట్టి అప్పటికే అన్న తనకు ఇంకోరు ఉన్నారు, పెరిన. కాబట్టి ఇద్దరికి భర్త ఎవరంటే
ఎల్కానా. కాబట్టి ఎల్కానా కాబట్టి ప్రతి ఏటేటా వెళ్తున్నారు కానీ అన్న హృదయములు మాత్రం ఏంటంట, తీరని వేదన ఉందట. కాబట్టి పిల్లలకు పిల్లలు ఉన్నారు, అన్నకు పిల్లలు లేరు. ఈ విషయంలో కాబట్టి దేవుడు సంతానం ఆమెకు ఇయ్యలేకపోతూ వచ్చినాడు. ఎందుకోసం ఇయ్యలేకపోతుందంటే తన యొక్క దుఃఖాన్ని మాత్రమే తను కనుక ఎరుగుతుంది, కానీ దేవుని దుఃఖాన్ని మాత్రం అన్న ఆ స్త్రీ ఎరగలేకపోతుంది. దేవుని కూడా దుఃఖం ఉందట, దేవుని కూడా దుఃఖం ఉంది. ఆ దుఃఖాన్ని ఎవరితో పంచుకోవాలి? కానీ ఇప్పుడు అనగా అక్కడ ఏలితో పంచుకోవాలంటే ఏలి వినే యొక్క పొజిషన్ లేడు. పోనీ తన కుమారుడు సరిచేద్దామంటే వారి కుమారుడు ఆల్రెడీ లోకంలో కలిసిపోయాడు. కానీ ఇప్పుడు తన దుఃఖాన్ని ఎవరితో పంచుకోవాలి? అన్న అనే స్త్రీ అనే యొక్క స్త్రీతో పంచుకోవాలని తన ఆశ. అందుబట్టి ఆ మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. ఏమన్నా మాట జ్ఞాపకం చేస్తుంది చూడండి. ఆ మాట అనేవారు కూడా తనకు పిల్లలు ఇవ్వడానికి ఇష్టపడలేదు దేవుడు. ఆ మాట తన నోటి నుంచి వచ్చేవారు కూడా దేవుడు ఆ యొక్క తనకు సంతానము ప్రాప్తి ఇస్తానని ఇక్కడ చెప్పలేదు. ఆమె నోటి నుంచి ఈ మాట పలికినప్పుడు అప్పుడు ఆమె గర్భాన్ని తెచ్చినట్టుగా దేవుని యొక్క లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది. మొదటి అధ్యాయం చూడండి. ఇక్కడ ఆ స్త్రీ నుంచి వచ్చిన యొక్క ప్రార్థన ఎలాంటి ప్రార్థన? 9వ వచనం చూడండి. ఒక మాట మొదటి సమయంలో కదా, మొదటి అధ్యాయం 9వ వచనంలో తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా ఈ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ఈ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని ఈ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికీ రానివ్వను. వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవా నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. కాబట్టి ఇప్పుడు నాకు సంతానం ఇస్తే ఆ సంతానం తీసుకొచ్చి నీకు అప్పగిస్తా అనే అంత వారికి కూడా దేవుడు అనుకోలేదు. కాబట్టి నీవు ఒకవేళ నాకు సంతానం ఇస్తే కాబట్టి ఆ యొక్క సంతానం తీసుకొని మొట్టమొదటిగా నీకే అనిపిస్తా అనే మాట తన అనగా ఆ నోటి నుంచి ఎప్పుడైతే బయలుదేరిందో అప్పుడు దేవుడు అన్న గర్భాన్ని దేవుడానికి ఇష్టపడతాడు. అందుబట్టి ఈనాడు దేవునికి ఒక కొరత ఉందట. ఏమి కొరత ఉండొచ్చు? ఆ దినాల్లో అనగా యాచకత్వం కొరత ఉండే. అందుబట్టి ఈ దినాల్లో ఏం కొరత ఉందట? దేవుని ఆరాధించే వారే కొరత ఉందట. బయటికి అనగా భక్తి పరుగా కనబడుతున్నాం కానీ ఈ ఆరాధనకు వచ్చే వరకు ఆ భక్తి మనకి ఉంటుందా, వెళ్ళిపోతుందా? కాబట్టి ఈనాడు దేవునికి ఆరాధన కొరత ఉందట. ఆరాధన కొరత చాలా మంది కనబడతాం కానీ ఆరాధించవచ్చు కొద్ది మంది ఏమో అని చేస్తారు. మిగతా వారు ఏమైపోయినారు? అందుబట్టి లూకాసు 17:5 మనం చూస్తున్నట్లయితే అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారట. ఎంతమంది ఉన్నారట? 10 మంది. కాబట్టి మీరు వెళుతూ మీ యొక్క దేహాలు ఎవరికి అనగా చూపించుకోమని చెప్పండి, యాజకుడిని చూపించుకుంటారు. వారు వెళ్తున్నప్పుడు వారు మార్గ మధ్యలో ఏమైపోయినట్ట అనగా స్వస్థత పొందుతూ వచ్చినారు. స్వస్థత పొందిన తర్వాత ఒక్కడు మాత్రమే వచ్చినట్ట. మళ్ళా రిటర్న్ తిరిగి అనగా యేసుప్రభు దగ్గరికి వచ్చినట్ట. అప్పుడు యేసుప్రభు అడుగుతూ వచ్చినట్ట. కాబట్టి మిగతా వారు కూడా స్వస్థత పొందినారు కానీ ఒక్కడు మాత్రం వచ్చిందట. అంటే ఒక్కడికి మాత్రమే దేవుని వర్షిప్ చేయాలన్న ఆశ వచ్చిందట. మిగతా 9 మంది దేవుని ఆరాధించుకుంటే వారు స్వస్థత పొంది అనగా వారి యొక్క ప్రదేశం వెళ్ళిపోయినట్టుగా జ్ఞాపకం చేస్తారు. కాబట్టి ఆరాధించే విషయంలో అనగా వెనుకంజ వేస్తున్నారు. ఆరాధన విషయంలో దేవునికి దూరంగా ఉంచున్నాడు. కాబట్టి ఆరాధనకు మీద ఆయన ఆశలు కావాలని కోర్చి వస్తున్నాడు. అందుబట్టి ఇక్కడ మనం చూస్తుంటే అన్న అనే స్త్రీ ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ కుమారుని తీసుకొచ్చిందట. ఆ కుమారుని తీసుకొచ్చి దేవునికి అర్పించినట్టుగా మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అప్పుడు ఆమె హృదయాన్ని అనగా ఏం చేసిందంటే గొప్ప సంతోషంతో అనగా ఆనందంతో ఆ స్త్రీ అనగా ఆ కుమారుని అప్పగించిన తర్వాత ఆ కుమారుని దేవునికి అర్పించిన తర్వాత ఆమె ఎంతో సంతోషించింది. ఆ తర్వాత మిగతా ఆ సమయం చూస్తుంటే తన కుమారు పెట్టారు, కుమార్తెకు గుర్తు వచ్చినారు. ఒక్కని అర్పిస్తే 5 మంది ఇచ్చారట. ఒక్క కుమారుని తనకిచ్చిన ఆ కుమారుని అనగా దేవునికి ప్రతిష్ఠిస్తే అర్పిస్తే
తిరిగి తనకి ఎంతమంది ఇచ్చినట్టే మిగతా 5 మంది పిల్లలను ప్రభు ఇచ్చినట్టుగా జ్ఞాపకం చేస్తుంది. అందుబట్టి ఈనాడు అలాంటి సమర్పణ జీవితం కలిగి ఈనాడు అర్పించేవారు ఉన్నారా అని ప్రశ్న. ఏమి తీసుకొని వచ్చి నేను అర్పించాను. మరొక భాగం చూస్తుంటే కాబట్టి మరొక న్యాయపత్ర గ్రంథంలో చూస్తుంటే ఇక్కడ యెఫ్తా అనే వ్యక్తి ఉంటున్నాడు. కాబట్టి అతడు ఆ ఇశ్రాయేలు న్యాయాధిపతిగా పనిచేస్తూ వచ్చినాడు. కాబట్టి అక్కడ ఆ మాటికి ఇశ్రాయేలు ప్రజలైన వారు తప్పిపోతూ వచ్చినారు. మాటికి ఇశ్రాయేలు ప్రజలైన వారు దారి తప్పుతూ వచ్చారు. మాటికి వారు అనగా దేవుడికి కోపం రేపుతూ వచ్చినప్పుడు దేవుడు శత్రువుకు అప్పగిస్తూ వచ్చినాడు. అప్పగించిన తర్వాత యెఫ్తా అనే వ్యక్తి దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుంటున్నాడు, ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. చూడండి 11 చూడండి చదవండి. న్యాయాధిపతి 11వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు అతడు దేవుని దగ్గర ఒక ఒప్పందాన్ని చేసుకొని తన యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎన్నో వచనం 31. 30 కూడా చదువుతూ బాగుంటుంది. అప్పుడు యెఫ్తా దేవుడికి మొక్కుకొనెను, ఎట్లనగా అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దానిని అర్పించదనెను. కాబట్టి ఇప్పుడు ఒక ఒప్పందం చేసుకుని వచ్చినాడు. ఏమో ఒప్పందం చేసుకున్నట, నా ఇంటి నుంచి ఏది వచ్చినా దాన్ని నీకు బలిగా అర్పణగా నేను నీకు అర్పిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. సరే సార్గా యుద్ధం చేసినప్పుడు ఓడిపోయినారు శత్రువు. తర్వాత విజయవస్తంగా సంతోషంతో తను బయలుదేరుస్తున్నాడు. ఎక్కడికి? తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కాబట్టి ఏం జరిగిందంటే ఇక్కడ ఇంటికి వచ్చేటప్పుడు జరిగిన విషయం ఏమి, తన కుమార్తె కాబట్టి ఇప్పుడు తన మనస్సు తన హృదయం ఎంత కృంగిపోయిందంటే కాబట్టి చెప్పలేనే కాదు. ఏకైక కుమార్తె, ఒకానొక కుమార్తె, యెఫ్తా ఒకటే కుమార్తె. కాబట్టి దేవునితో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం చేసుకున్న సంగతి తన కుమార్తెకు తెలియదు. కాబట్టి నా యొక్క తండ్రి అనగా యుద్ధంలో విజయశాలుడై తిరిగి వస్తున్నప్పుడు తను ఎదుర్కోవడానికి తాంబరతో సితారతో నాట్యం ఆడుచు అనగా తను వచ్చినప్పుడు ఆ దృశ్యాన్ని అనగా ఆ సంతోషము ఇవాళ, ఇక్కడ దుఃఖం ఇవాళ. కాబట్టి దాన్ని అనగా చెప్పలేని యొక్క వేదన తాను ఆ హృదయంలో నొచ్చుకుంటూ వచ్చినాడు. అయ్యో నా కుమార్తెగా ఇంకెవరైనా వస్తే బాగుండునేమో అనుకున్నాడు. కానీ దేవుడు అనుమతించాడు అక్కడ. కాబట్టి అనుమతించిన తర్వాత ఇప్పుడు ఆ కుమార్తె ఎందుకు డాడీ లేకపోతే ఇలాంటి అనగా మౌనం వహిస్తున్నావు, లేకపోతే దుఃఖంతో ఉంచున్నావు అని చెప్పినప్పుడు ఆ యొక్క విషయాన్ని తన కుమార్తెతో పంచుకుంటూ వచ్చినాడు. అమ్మా నేను వచ్చినప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాను, నేను వచ్చినప్పుడు దేవునికి అర్పిస్తానని వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి వాగ్దానం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క కుమార్తె ఏమంటూ వచ్చిందంటే దేవునికి మాట ఇచ్చిన కాబట్టి నీ నోటి నుంచి బయలుదేరిన మాట ప్రకారం ఏం చేయడం నాకు చేయము. ఎంత గొప్ప సమర్పణ! తండ్రి సమర్పణ, కుమార్తె సమర్పణ ఈక్వల్ ఉంది ఇక్కడ. నీవు దేవునికి మాట ఇచ్చినావా? ఆ మాట ఏమాత్రం కూడా వెనుక తీసుకో. ఆ మాట మీద స్థిరంగా ఉండము. అయితే నాకు కొంత టైం, కాబట్టి నాకు కొంత టైం అయినప్పుడు ఆ టైం ఇచ్చినప్పుడు ఆ టైం ముగించిన తర్వాత వెంటనే ఆ స్త్రీని బలిగా అర్పించినాడు ఇక్కడ. కాబట్టి అర్పణగా అర్పించినాడు. దానికి బదులు ఇక్కడ పరమైన యేసు తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసు ప్రభు ఈ లోకానికి బలిగా అర్పణగా ఈ లోకానికి తీసుకుని వచ్చినాడు. కాబట్టి వెను తీయకుండా ఈనాడు యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు, సర్వలోక మానవుల కొరకు బలిగా అర్పణగా రెక్కల వర్షంలో బలి అర్పించబడినాడు. ఆ బలి అర్పించిన యొక్క విధానమే, ఆయన రక్తాన్ని మన కొరకు చిందించిన విధానమే ఈనాడు నీవు నేను కూడా రక్షణలోనికి రాగలదు వచ్చినాం. ఒకవేళ కుమారుడైన యేసు ప్రభు చనిపోకపోతే, ఆయన బలిగా అర్పించబడకపోతే మనం ఆయన పిల్లలుగా చేసేవారం కాము అని సంగతి జ్ఞాపకం. కాబట్టి ఆ బలి అర్పణ నీకు ఎంతగా ఆయన రక్తాన్ని చివరి యొక్క రక్తపు యొక్క బొట్టు వరకు కూడా కాచినాడని సంగతి జ్ఞాపకం చేస్తుంది. అందులో ఆ సైనికులు ఏం చేస్తూ వచ్చారంటే రక్తం అంతా ఆల్రెడీ ఉలకబోసిన తర్వాత మరలా సైనికులు తాను ఏం చేస్తారో ఈట తీసుకొని పొడిచినారట.
అప్పుడు ఏమొచ్చిందంటే నీరు మాత్రమే వచ్చింది, కానీ రక్తం రాలేదు. కాబట్టి ఒక్క చుక్క బొట్టు కూడా ఆయన ఉంచుకోలేక, కాబట్టి ప్రతి మానవుని కొరకు యేసుప్రభువు వారు బలి అయినాడు అనే సంగతి. అందుబట్టి యోహాను సువార్త 1:29 రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల, లోకంలో మానవుడు ఎంత పాపం అంతా మోసుకొని పోయిన గొర్రెపిల్ల అని ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు బలిగా అర్పణగా ఆ శిలువ మీద అర్పించినాడు అనే సంగతి జ్ఞాపకం. మన కొరకు రక్తమంతా కార్చిన దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడు? కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న మీకా గ్రంథంలో, కాబట్టి ఏమి తీసుకొని వచ్చి అర్పించాలి? వేలాది నదులంత విస్తారమైన తైలమా, లేకపోతే వేలాది నదులంతా వేలాది పొటేలనా అనగా అర్పిస్తే నువ్వు సంతోషించవా అంటే అక్కడ రాయబడిన మాట ఏమంటున్నట్టు ఇక్కడ చూడండి. ఏమి అర్పించాలంటే దేవునికి, మనుషుడు ఏది ఉత్తమో అది నీకు తెలియజేస్తున్నాను. ఒకటి న్యాయంగా నడుచుకోట, రెండోది కనికరం చూపుట, మూడోది దీన మనసు కలిగి ప్రవర్తించడం. ఇంతే కాదా అక్కడ అంటుంది. కాబట్టి ఇక్కడ న్యాయముగా ఉత్తమైంది నీకు తెలియజేస్తున్నాడు. ఉత్తమైంది, శ్రేష్టమైంది అని బట్టి మార్త మరియ గురించి రాయబడింది. మార్త యేసుప్రభువు చేర్చుకున్నది, తర్వాత మరియ ఆయన పాదం దగ్గర కూర్చుండని రాయబడింది. కాబట్టి అక్కడ యేసుప్రభువు గురించి ఒక రిపోర్ట్ ఇచ్చినాడు. ఉత్తమైంది మరియ ఏర్పరచుకుంది. ఉత్తమైంది, శ్రేష్టమైంది. ఏంటిది శ్రేష్టమైంది, ఉత్తమైంది? న్యాయముగా నడుచుట. కాబట్టి దేవునికి మనకు కావాల్సిందంటే న్యాయము. కాబట్టి ఆయన మన నుంచి ఏంటంటే న్యాయమైనాక ఆ జీవితాన్ని మనం ప్రదర్శించాలి. ఒకప్పుడు అన్యాయస్తులము, ఒకప్పుడు దేవుని ఎరగని వారము, ఒకప్పుడు దేవునికి దూరంగాను, ఒకప్పుడు చీకటి, ఒకప్పుడు పాపము, ఒకప్పుడు అవిధేయత, ఒకప్పుడు మోసము, ఒకప్పుడు దేవుని నుంచి దూరం అయిపోయిన వారు. అయితే ఇప్పుడు అలాంటి జీవితం నుంచి దేవుడిని మలిచినాడా? ఆ రక్తంతో కొనబడినావా? కాబట్టి ఆయనకు కుమార్తెగా చేయబడ్డవా? కాబట్టి ఉదయం కలిసి న్యాయంగా నడుచుట. కాబట్టి అన్యాయస్తుల యొక్క జీవితం ఇక్కడ రాయబడిందంటే, అన్యాయస్తుల యొక్క ఆరాధన దేవునికి అనగా సంతోషం ఇవ్వదు. ఎక్కడ అన్యాయం చేస్తున్నామో, ఎక్కడ పొరపాట్లు మనం జీవిస్తున్నామో, ఎక్కడ దేవుని దూరంగా జీవిస్తున్నామో, అన్యాయము. ఆయన అసహించుకునేవాడు, ఆయన న్యాయమునే ప్రేమిస్తున్నాడు. న్యాయమైన జీవితం ఏంటిది? అన్యాయం అంటే అనగా సమయానికి రాకపోవడం కూడా అన్యాయమే. సమయానికి దేవుని సన్నిధానికి రాకపోవడం అన్యాయమే. మనం అనుకుంటాం అనగా మా యొక్క ఏంటిది పనులు కానీ, లేకపోతే మా యొక్క అక్కరి కానీ దేవుని తెలుసు అని చెప్పేసి, సరే అది అనుకున్నట్టయితే నీ ఉద్యోగం కానీ, లేకపోతే నీ యొక్క స్కూల్ కానీ, నీ కాలేజ్ కానీ ఆయన వాళ్ళకు కూడా తెలుసు కదా, వాళ్ళు తెలియదా? అట్లా అని వారు ఊరుకుంటారా? దానికి మాత్రం టైమును అనగా పాటిస్తాము. దేవుని దగ్గరికి వచ్చే వరకు దేవుని తెలుసు అని చెప్పేసి ఏం చేస్తాం? తప్పించుకుంటాం. ఒకటి దానికి ఎంత కెపాసిటీ అనగా ఈ లోకమైన జీవితానికి ఎంతగా విలువిస్తున్నావో దేవునికి అంత విలువ ఇవ్వకూడదా? న్యాయమైంది కోరుచున్నాడు. న్యాయమైంది. ఈనాడు అనేకులు ప్రార్థన చేయరు. ప్రార్థనకి వచ్చినప్పటికీ ప్రార్థన చేయరు. సంఘ ప్రార్థన చేయరు. కొద్ది మందే చేస్తారు. మిగతా వారు ఏమైనారు? కుటుంబ ప్రార్థన కలిగి ఉంటామా? కనీసం 2 పూటలు లేకుండా 1 పూట అయినా కలిగి ఉంటామా? దేవుని వాక్యం ప్రతిదినం చదువుతున్నామా? న్యాయం. డైలీ పోర్షన్ మనం చదువుతున్నామా? క్వైట్ టైం కలిగి ఉంటున్నామా? ఇది ఈ 2026 సంవత్సరం నుంచి కోరుతున్నాడు ఆయన. న్యాయమైంది ఆయన కోరుతున్నాడు. తర్వాత కనికరము. దేవునికి ఉన్న పేరు ఏంటంటే కనికరము. కాబట్టి ఆయన ఎంత ఘోర పాపాత్మైన ఆయన ఇప్పటి వరకు యేసుప్రభువు వారు క్షమించకుడు పాపం ఇంకా మనిషి చేయలేదట. ఎంత ఘోర పాపం. 1000 మంది చెప్పారు అనుకో, మనిషి దృష్టిలో 1000 మంది, కానీ ఆయన దృష్టిలో చాలా సింపుల్ అట. ఎందుకంటే సౌలు అనే వ్యక్తి మనం చూస్తే కొత్త నిబంధన ప్రకారము ఆయన అనేకులు చంపినాడు, అనేకులు వధిస్తూ వచ్చినాడు. కాబట్టి క్రైస్తవ యొక్క అనగా సిద్ధాంతాన్ని మార్చివేయడానికి తన కంకణ కట్టుకుని వచ్చాను. అలాంటి వ్యక్తి దేవుడు మార్చినాడు. కాబట్టి క్షమించి వేసినాడు.
ఎంత ఘోరమైన. కాబట్టి దేవునికి కనికరం ఉంది అని జ్ఞాపకం, కనికరము. కాబట్టి మన ఇతరుల ఎడల మనం కనికరం చూపించగలుగుతున్నామా? కాబట్టి ఇప్పుడు ఈ తెల్లదొరలు, ఈ ఫారెన్ అనగా వారు అనగా దేవుని వాక్యం కంటే వారు ఇతరుల మీద కనికరం చూపించేది ఎక్కువ ప్రేమిస్తారు. వారు ఇచ్చే దాని విషయంలో అనగా డబల్ రెట్టింపుగా ఇస్తూ ఉంటారు వారు. అందుబట్టి మన ఇండియా దేశం అంతా కూడా ఏం చేస్తుంటే అక్కడ నుంచి పాస్టర్లు అందరూ కూడా తెచ్చుకుంటా ఉంటారట. ఏం తెచ్చుకుంటారంటే ఫండ్స్ తెచ్చుకుంటూ ఉంటారట. తెచ్చుకొని వాళ్ళ సొంత దానికి వాడుకుంటారట. సరే, మనకు ఆ విషయం మనకు అవదు. కానీ కనికరము, ఈనాడు కనికరంతో అనగా జీవితాన్ని జీవిస్తున్నావా? మూడోదికి రాయబడింది. ఏం రాయబడింది? కాబట్టి దీన మనస్సు అని మాట. దీన మనస్సు అంటే తగ్గించుకుంటాం. ఏ విషయం తగ్గించుకుంటున్నాం? దీన మనస్సు. కాబట్టి ఎవడు, యెషయా గ్రంథం 66:2 ఎవడు దీనుడై నా మాట విని కాబట్టి నా సన్నిధానంలో వణుకుచుండును వారినే నేను సృష్టించి ఉన్నాను. వారే నాకు ఇష్టమైన వారు, వారే నాకు ఇష్టమైన సంతానం, వారే నాకు ఇష్టమైన పిల్లలు, వారే నాకు అనగా ఆరాధిస్తారు, వారి ద్వారా నేను మైపోతాను. అందువల్ల చివరిగా యోహాను సువార్త 4:23-24 ఏముందంటే ఇక్కడ అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతో తండ్రిని తర్వాత తాను ఆరాధించి అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు రాయబడింది. ఆడ 3 విషయాలు రాయబడింది. ఒకటి ఆత్మ ఉంది అక్కడ, రెండోది ఏముందంటే మూడవది యథార్థత. కాబట్టి దేవుని ఆరాధించారు ఆత్మతో సత్యంతో యథార్థతో ఆరాధించిన వారు కావాలని తండ్రి కోరుచున్నాడు రాయబడింది, లేకపోతే వెతుకుచున్నాడు రాయబడింది. కాబట్టి నాడు ఎవరున్నారని పరలోక రాజ్యం నుంచి ఆయన తొంగి చూస్తున్నాడు. ఎవరు ఆరాధిస్తున్నారు, ఎవరు దేవుని మందిరానికి వచ్చినారు, ఎవరు వాక్యానుసారం ఆరాధన, వాక్యానుసారం ఆరాధన. వాక్యం ఒకటి చెప్తుంటే మనం కూడా ఆరాధిస్తాం. అది ఆరాధన కాదు. ఆరాధన అంటే ఏ వాక్యం మనం ముందుకు వచ్చిందో ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆరాధించేది నిజమైన ఆరాధన. ఆరాధన చేత దేవుడు తృప్తి పరచాలట. కానీ ఏమి తీసుకుని వచ్చినాం? ఆరాధనతో నింపబడిన జీవితం. లూకా సువార్తలో 7వ అధ్యాయంలో ఒక స్త్రీ వచ్చింది అక్కడికి. ఆమె పేరు పాపాదు. ఆమె ఊరికినే రాలేదట. ఎలా వచ్చిందట? అత్తరితో నింపబడిన జీవితం. అత్తరు అంటే సువాసన, సంతోషాన్ని. కానీ అక్కడ చేర్చుకున్న వ్యక్తి ఆ సంతోషం ఇవ్వలేదైనా. కానీ ఈ స్త్రీ మాత్రం దేవునికి సంతోషం తీసుకొచ్చింది. కాబట్టి అక్కడ చేర్చుకున్న తర్వాత ఆయన నీరు ఇవ్వలేదట. కాబట్టి ఈమె తన కన్నీటితో యేసుప్రభు పాదములు కడిగింది, తన తల వెంట్రుకలతో యేసుప్రభు పాదములు తుడిచింది. తర్వాత ఆయన పాదములు మాటి మాటికి ఏం చేసిందంటే ముద్దు పెట్టుకుంటూ వచ్చింది. తర్వాత ఆ కథ తీసుకొచ్చి తన తల మీద వచ్చి ఈయన నా రాజు, ఈయన నా రక్షకుడు, ఈయన నా విమోచకుడు, ఈయన నా సృష్టికర్త, ఈయన నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు అనే యొక్క విశ్వాసంతో ఆమె ఆరాధించింది. కాబట్టి అలాంటి ఆరాధన చేత దేవుడు మన తృప్తించకు దేవుడు సహాయపడు. దేవుడు మాట. కాబట్టి అన్యాయక రాజు అయినప్పటికీ తనకు గొప్ప అధికారం ఉంది. కాబట్టి ఎన్ని దేశాలు పరిపాలించిందంటే ఎన్ని దేశాలంట 127 అనగా దేశాలకు అధిపతి. కాబట్టి దాంట్లో మన యొక్క ఇండియా దేశం కూడా, మన భారతదేశం కూడా ఉంది. అందుబట్టి 127 సంస్థానాలు ఆయనకు అధిపతిగా నియమించి వచ్చిన సంగతిని దేవుని వాక్యం అని జ్ఞాపకం చేస్తుంది. అయితే ఇక్కడ మొదటి వచనం చూడండి. రాజైన రాజ్యమును సముద్ర దీపమును పన్ను చెల్లించుటకు నిర్ణయించెను. పన్ను చెల్లించుట. కాబట్టి మన యొక్క తెలంగాణ యొక్క రాష్ట్రము పుట్టబోయే ఇంకా 3 తరాలు కూడా ఆ యొక్క పన్ను చెల్లించే యొక్క బాకీ పడిందట. 3వ తరం కూడా చెల్లించినా కూడా తక్కువనట. అంటే అంతగా అప్పు చేస్తున్నారండి. అంతగా అప్పు తెచ్చుకొని వారు ఏదో అవి ఇస్తున్నారు, బస్సు ఫ్రీ అని, తర్వాత కరెంట్ ఫ్రీ అని, తర్వాత ఇంకేదో ఫ్రీ. కాబట్టి ఇవన్నీ కూడా ఊరికే రావట. కాబట్టి స్త్రీలకు న్యాయం చేస్తున్నారు, పురుషులకు అన్యాయం చేస్తున్నారు. పురుషులు ఏం పాపం చేసిరు మరి?
మరి సమానం పెట్టకు అది సగం టికెట్ వేయాలి కాబట్టి ఏది లేకుండా చేస్తున్నట్టు. గృహజ్యోతి అనేక స్త్రీల మీద ఇస్తున్నట్టు. అది కూడా పురుషుడు ఏం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నా చూడండి. ఇట్లా స్త్రీని పురుషుని వారు విభాగించి పాలన చేస్తున్నాడు, విభాగించి పాలన చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా వారికి ఏది మైండ్ సెట్ లేదుంటే దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. అది రాజకీయం. సో మనకు ఇక్కడ మనకు జ్ఞాపిస్తుంది పన్ను అనే విషయాన్ని జ్ఞాపిస్తుంది. దేవుడు ఏం చేస్తూ వచ్చినట్టే పన్ను చెల్లించినాడు అనే సంగతి జ్ఞాపకం. కాబట్టి ప్రతి వారు కూడా పన్ను చెల్లించాలి ఈ లోకానికి. అందుబట్టి పేతురు అనే వ్యక్తికి యేసు బ్రదర్కి వచ్చినప్పుడు అప్పుడు మనం ఈ లోక అధికారికి పన్ను చెల్లించాలా వద్దా అని ప్రశ్న వేసినప్పుడు అప్పుడు ప్రభు ఏం చెప్పినాడంటే చెల్లించి తీరవలసిన. నువ్వు లోకం ఉన్నావు కాబట్టి కంపల్సరీగా గవర్నమెంట్కు నీ పన్ను అనేది ట్యాక్స్ అనేది కట్టి తీరవలసింది అనే సంగతి జ్ఞాపకం చేస్తుంది. అందుబట్టి నువ్వు సముద్రం వెళ్ళి వల వేసినప్పుడు ఏమొచ్చింట ఒక చేప వచ్చినప్పుడు దాంట్లో రెండు శకంలు వచ్చినట్ట. కాబట్టి ఆ 2 శకం తీసుకొచ్చినప్పుడు అప్పుడు ప్రభు అన్నాడట నీకొకటి నాకొకటి. కాబట్టి నువ్వు అనగా దేవుడు పరలోక రాజ్యం అయినప్పటికీ కాబట్టి ఆయన దేవుడు అయినప్పటికీ ఈ లోకంలో శరీరధారి వచ్చినప్పుడు దాని నిమిత్తం అనగా ఏం చేస్తుంటా కట్టి తీరవలసిందే. చూడండి న్యాయము. కాబట్టి సృష్టికర్త దేవుడే ఈ భూలోకాన్ని శరీరధారి వచ్చినప్పుడు న్యాయాన్ని ఏలాగా పరిపాలిస్తున్నాడు అనే సంగతి. కాబట్టి పన్ను చెల్లించాలి అనే సంగతి జ్ఞానం. అందుబట్టి ఈనాడు అనగా పాపం యొక్క పన్ను మన మీద ఉన్నదని సంగతి జ్ఞాపకం. కాబట్టి నీ మీద నా మీద పాపపు పన్ను. కాబట్టి దాన్ని అనగా తీసివేయాలని అనగా మనిషి ఏటేటా గొర్రెలను మేకలను ఎడ్లను అనగా దేవుని దగ్గర తీసుకొచ్చి అర్పిస్తూనే ఉన్నారు. కానీ ఆ అర్పణ ద్వారా ఏమైపోతుందంటే పాపమునకు విడుదల, పాపమునకు విమోచన జరగలేదని సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి యేసుప్రభువారు మన మీద పాపంగా కొలసీ రాసిన పత్రికలో పాపంగా ఉన్న యొక్క పత్రం అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. చూడండి ఒక మాట, కొలసీ రాసిన పత్రిక అమ్మ చెప్పండి వచ్చిన చెప్పు 2వ అధ్యాయం 13 చదువు. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేదరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. కాబట్టి ఇక్కడ చూస్తుంటే పాపం యొక్క రుణపత్రం, పాపము మన మీద మోపబడింది. ఈ పాపం యొక్క రుణపత్రం చేత మనం జీవిస్తున్నాం భూలోక యాత్రలో. ఈ పాపం కూడా శిక్ష రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం రాయబడిందంటే పాపం వల్ల వచ్చు జీతం మరణము. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కాబట్టి దేవుడు అంటే ఏం చెప్తున్నాడంటే కాబట్టి అనగా ఈ భూమి మీద జీవించే ప్రతి మనిషి కూడా పాపం కూడా శిక్ష మరణము. కాబట్టి నీవు నేను మరణం అనే ఛాయలో, మరణం అనే బంధకంలో మనమైన జీవితంతో జీవిస్తున్నామనే సంగతి జ్ఞాపకం చేస్తుంది. అందుబట్టి ఈ పాపం శిక్ష మరణించాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంటే పాపం వచ్చే జీవితం మరణము అనే సంగతి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి నీవు నాకు మినాయింపు లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని అనగా పూర్తిగా నెరవేరిస్తే వారికి మినాయింపు. దేవుని వాక్యాన్ని ఎవరు నెరవేర్చబడలేదో వారికి మినాయింపు లేదు. అందుబట్టి దేవుడు చూచి ఆ సంకల్పంలో చూచి ఈ మనుషుడు ఏమాత్రం కూడా ఆ పాపాన్ని తీసివేసుకోలేకపోతున్నాడు. అందుబట్టి ఆయన ఈ లోకానికి ఆయన ఎలా వచ్చినట దీనుడు గాను దళితుడు గాను చూడనోను గాను శాపగ్రస్తుడు గాను ఈ లోకానికి తను తగ్గించుకొని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే తాను ఎలా వచ్చినట్టే భూమి మీదకి తనుగా అనగా అర్పణతో సమర్పణతో వచ్చి అనగా నీ మీద నా మీద పాప యొక్క రుణపత్రాన్ని, పాప యొక్క పన్నును దేవుడు ఏం చేస్తుంటే ఆ కలవర్షంలో చెల్లించినాడు. కాబట్టి ఇప్పుడు నీవు నేను వెళ్ళడానికి దేవుని యొక్క రాజ్యానికి ఏమాత్రం అడ్డు లేదు. పాపం అనే యొక్క గోడ, పాపం అనే జీతం అడ్డు లేదు.
సరాసరిగా అందుబట్టి వ్యవహారసువార్త 14:6 రాయబడింది. ఏమిటంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా. కాబట్టి నా ద్వారానే పరలోక రాజ్యం ఉంది. కానీ కాబట్టి నా ద్వారా లేకుండా పరలోక రాజ్యానికి అనగా వెళ్ళడానికి హక్కు లేదు అనే సంగతి జ్ఞాపకం. అందుబట్టి ఇక్కడ మనం చదువుకునే యొక్క వాళ్ళకి వచ్చినట్టు ఇక్కడ కాబట్టి అక్కడ ఆశ్వర్ రాజు 127 సంవత్సరాలకు అధిపతిగా ఉన్నాడు. కానీ కాబట్టి ఆయనకు ఏం లేదంటే జ్ఞానం లేదు, కాబట్టి తెలివి లేదు, ఆలోచన లేదు. మొట్టమొదటి ఒక స్త్రీ వస్తీ అనే ఒక స్త్రీ ఏంటంట ఆయన పిలిచినప్పుడు రాలేదట. ఎక్కడ రాలేదట? విందుకు రాలేదట. వెంటనే ఆమెను తిరస్కరించేసినాడు. ఏమాత్రం కూడా కనికరించలేదు అక్కడ. కాబట్టి దానికి అక్కడ ఉన్న తన అధిపతిని అడుగుతూ వస్తే కాబట్టి నీ భార్య నీ మాట వినకపోతే మా భార్య మా మాట వింటారు. చూడండి అక్కడ ఇచ్చిన రిపోర్ట్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళు అడుగుతూ వచ్చినట్ట. కాబట్టి నీ భార్య నీ మాట వినకపోతే మా భార్య మా మాట వింటారు. వెంటనే ఏం చేసినట్ట? తుణీకరించము. కాబట్టి అంత కఠినమైనగా అంటే శిక్ష విధించబడుతూ వచ్చింది. ఆమె చేసిందంటే వీరు తాగే విందులోనికి ఆయనగా ఆ స్త్రీ మర్యాదస్తురాలు. తాగే విందులోనికి పురుషుడు యొక్క ప్లేస్లోనికి రావడానికి ఆ స్త్రీ ఇష్టపడలేదు. అయినప్పటికీ తుణీకరించేసినాడు రాజు. అందుబట్టి ఆ పోస్టు ఆ పదవి ఎవరికి వచ్చిందంటే ఎస్తేరు అనగా కబ్జా చేసుకుంటూ వచ్చింది. కాబట్టి చూడండి ఆ ఎస్తేరు అనే స్త్రీ ఆమె ఏమనంటే తల్లి లేదు, తండ్రి లేడు, పుట్టుకతోనే చనిపోతూ వచ్చినారు, అనాథ. కాబట్టి ఎక్కడో అనగా ఉండవలసిన ఆ స్త్రీకి అంతటి పోస్టు, కాబట్టి అంతటి అధికారం దేవుడు ఉచితంగానే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతుంటాడు. మొర్దుకై పెంపకం అలా ఉందట. మొర్దుకై పెంపకము అనగా ఆమెను తనకు పినతండ్రి కుమారుడే తన కుమార్తెగా చేసుకొని ఆమెకు ట్రైనింగ్. ఎలాంటి ట్రైనింగ్ అది? తల్లిదండ్రులు ఉన్న వరకు ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నారు. తల్లిదండ్రులు అనగా నోచుకొని ఆ స్త్రీకి గొప్ప ట్రైనింగ్ ఇవ్వబడుతూ వచ్చింది. కాబట్టి నీవు 127 దేశాలకు రాణి కాబోతున్నావు. కాబట్టి నువ్వు ఉండవలసిన మర్యాద క్రమము విధానం అంతా కూడా మరి ఎవరికి అప్పగించినట్టు? అక్కడ ఏగే అనే వ్యక్తికి అప్పగించినాడు. ఏగే దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటున్నాడు. రాజుకు ఏది నచ్చుతుందో ఆ ఏగేకి తెలుసట. కాబట్టి పరిశుద్ధ ఆత్మ సాధ్యములో ఎస్తేరు ఉండి కాబట్టి ఆ పోస్టును ఈజీగా క్యాచ్ చేస్తుంది. ఈజీగా ఆ యొక్క పోస్టును ఏం చేసిందంటే తన వశపరుచుకుంటూ వచ్చింది అనే సంగతి. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న బలలో పాల్పొందగలరు. నీవు నేను కూడా ఎలాంటి వారము? కాబట్టి పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో చనిపోట దేవుడు ఎంత మాత్రం ఇష్టపడకుండా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు సర్వలోక మానవులకు పంపించి కాబట్టి మనం కూడా ఎక్కడ ఉన్నట్టురా 1 పేతురు రాసిన పత్రిక 2:9 అక్కడ ఒక మాట జ్ఞాపకం, రాజులైన యాచక సమూహంలోని తీసుకొచ్చు. ఎంత గొప్ప పోస్ట్. కాబట్టి ఒక రోజున మనము ఈ లోకంలోనికి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు 7 ఏళ్ల శ్రమకాలంలో మధ్యాకాశంలో యేసు ప్రభు వారు అనే తన రాజ్యాన్ని స్థిరపరచబడి ఉంటున్నాడు. అందుబట్టి ఆ యొక్క 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలతో నింపబడిన జీవితము. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే భూమి మీద శ్రమతో నింపబడిన జీవితాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుందంటే అక్కడ 7 ఏళ్ల శ్రమ కాలంలో భూమి మీద అక్కడ 7 ఏళ్ళు తన సంఘాన్ని స్థిరపరుస్తున్నాడు. ఆ 7 ఏళ్ళు ముగించిన తర్వాత ఈ భూమి మీదకి 1000 ఏళ్ల పరిపాలన అనగా ఎన్నికలేని నీవు నేను కూడా ఆయన రాజ్యములో ఒక రాజ్య అనగా చేయడానికి కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఎంత గొప్ప పోస్టును ఈనాడు పాపాత్మైన మానవునికి దేవుడు ఇవ్వడానికి వెను తీయలేదని జ్ఞాపకం చేస్తుంది. అలాంటి దేవుడు ఈ బలలో పాల్పొందే పూర్వము మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే న్యాయముగా నడుచుకుంటున్నామా? కాబట్టి దేవుని న్యాయాన్ని మనం భూమి మీద నెరవేర్చబడాలి. అందుబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసిన మాట ఎస్తేరు గ్రంథంలో మనం చూసిన యొక్క మాటను రండి. ఇక్కడ మొదటి వచనంలో పన్ను చెల్లించబడింది. అందుబట్టి కీర్తన 49:7 ఒక మాట చూడండి. ఏమాటుందంట? కీర్తన 49:7 ఎవడు ఏ విధమైన
ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. వాడు ఆ కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధి ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు? కాబట్టి వారి నిమిత్తం లేక వారి నిమిత్తము ఎవడు ప్రాయశ్చిత్తం బలిగా అర్పించగలడు అనే ప్రశ్న వేయబడుతుంది. కాబట్టి దేవుడు ప్రాయశ్చిత్త బలిగా ఆయన అర్పించబడినాడు అనే సంగతి జ్ఞాపకం. అది బట్టి ఇప్పుడు మనం చదువుకున్న ఎస్తేరు గ్రంథంలో ఇక్కడ ఆ యొక్క రాజుకు ఏం లేదంటే జ్ఞానం లేకపోయినా కాబట్టి మొర్దెకై వచ్చి అనగా దేవుని జ్ఞానం, అందుకే ఇశ్రాయేల్ ప్రజల్లో వారు జ్ఞానులని రాయబడింది. ఇశ్రాయేల్ ప్రజల్లో వారికి అనగా వారికి ఏమిటంట అన్ని దేశాలతో యుద్ధం చేసినా కూడా ఓడిపోవడం, ఏకదాటిగా అన్ని దేశాలు వచ్చి వారు పడినా కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానం చేత వారి అందరినీ ఎదుర్కో కెపాసిటీ నేటి వారు కూడా ఇజ్రాయెల్ టాప్. కాబట్టి అలాంటి యొక్క పొజిషన్ లో అనగా దేవుని ప్రజలను అనగా దేవుని రాజ్యాన్ని మా దేవుడు స్థిరపరచుకుంటూ వెళ్తున్నాడు సంగతిని జ్ఞాపకం. కాబట్టి ఆ పోస్ట్ లోనికి అన్యుడైన యొక్క ఈ అశ్వరోజు రాజు అన్యుడైన వ్యక్తికి ఎవరిచ్చారంటే ప్రధానమంత్రిగా ఎవరిచ్చారంటే మొర్దెకైని ఇచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ మొర్దెకై కాబట్టి ఇక్కడ ఏం చూపిస్తుంటే సలహాయక రిపోర్టు ఏ విధంగా పరిపాలించాలో ఆ రిపోర్టు. కాబట్టి ఆయనగా సలహా ఇచ్చేవాడుగా రిపోర్ట్ ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి నాడు మనం కూడా పాపం నుంచి విడుదల పొందిన తర్వాత సంఘంలో చేర్చబడ్డాము. సంఘంలో చేర్చబడిన తర్వాత కాబట్టి అపోస్తుల కార్యం 2:42 మాట ఉంది. ఏంటంటే మీరు అపోస్తుల బోధ సావాసము రొట్టె విరుచుట చాలు. కాబట్టి 4 ఉన్నాయి అక్కడ. ఏ ఒక్కడి తగ్గిపోయినా అక్కడ ఏముండదట, ఈ టేబుల్కు 4 కాళ్ళు అనగా కుర్చీకి 4 కాళ్ళు, ఓ మంచానికి 4 కాళ్ళు. కాబట్టి 4 కాళ్ళు ఉంటే స్థిరత్వం, 3 ఉంటే స్థిరత్వం లేని జీవితం. కాబట్టి 3 కాళ్ళు అనేది అనగా పట్టుదల ఉండదని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అనేక సంఘాలు డినామినేషన్ సంఘాలు అనేకము కొల్లలుగా ఏంటంటే వస్తున్నాయి. కానీ పెద్ద పెద్ద సంఘాలుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. కానీ ఏమిటంట బల్ల ఉండదు, వారం వెంబడి వారం బలం ఉండదు. కాబట్టి ఒక ఆదివారం లేక ప్రభు దినాలుగా 6 ఆదివారాలు జరిపిస్తారట. 6 ఆదివారాలు జరిపిస్తారు కానీ బలం ఉండదు. ఏముండదంట, చందా పట్టవచ్చట. 6 ఆదివారాలకు 6 వర్షిపులు వారు జరిపిస్తే అన్ని వర్షిపులకు అనగా ఏంటంట చందా పట్టవచ్చు కానీ బల్ల ఇవ్వరట. కాబట్టి న్యాయంగా నడుచుకోవట్లేదు వాళ్ళు. కాబట్టి ఇదే బోధ ఇంకేమంటుంటే ఈ వర్కర్స్ అంటే పనిచేసే వాళ్ళు ఏంటంటే షిఫ్టింగ్ డ్యూటీ లాగా ఏంటంట ఆ వర్షిప్ కూడా షిఫ్టింగ్ పెట్టినట. కాబట్టి మాకు ఫస్ట్ షిఫ్ట్ పోయినా మేము వర్షిప్ వెళ్ళగలుగుతాం, సెకండ్ షిఫ్ట్ పోయినా మేము అనగా వర్షిప్ చేయగలుగుతాం, మేము థర్డ్ షిఫ్ట్ పోయినా వర్షిప్ చేయగలం చెప్పి అనగా ప్రజలకు అనుకూలంగా ఏంటంట ఈ బోధలు లేకపోతే కూడికలు తీసుకొచ్చి దేవుని న్యాయమును తిప్పివేస్తున్నాం. ఎవరు పెట్టమని నేను 6 వర్షిపులు పెట్టమన్నారు, ఎవరు పెట్టమన్నారు, ఒకటే వర్షిప్ పెట్టు. కాబట్టి బల్ల ఇవ్వకడం, బల లేకుండా చేసేవన్నీ కూడా అన్యాయము అని. సరే ఇక్కడ మనం జ్ఞాపకం చేసిన మాట ఇక్కడ ఈ భాగం పోతాం రండి. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయం అనగా 2వ వచనం చూడండి ఒక మాట చదవండి. రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుంది మొర్దెకై యొక్క ఏమంట బలము. ఏం బలం అంటే ఇది శరీర సంబంధమైన బలము కాదు, గమనించండి, ఆత్మ సంబంధమైన బలము. కాబట్టి సంఘానికి మనము చేర్చబడిన తర్వాత అక్కడ సంఘానికి మనం బలం ఇచ్చేవారుగా ఉన్నామట, సంఘానికి ఊతనిచ్చేవారుగా ఉన్నామట, ఆ సేవకునికి మనం ఊతనివ్వాలట, ఆ యొక్క పరిశుద్ధులకు ఊతనివ్వాలట. బలపరిచే సంఘము, బలహీనపరిచే సంఘం కాదట, రిపోర్ట్ తీసుకొచ్చే సంఘం కాదట, వారిట్లా వీరిట్లా అని చెప్పేసి వారి మీద నేరాలు మోపే సంఘం కాదట, బలపరచుట. అందుబట్టి ఇక్కడ కాబట్టి మొర్దెకైలో ఏంటంటే బలం ఉంది ఎక్కడ రాయబడింది. కాబట్టి ఏంటిదా బలం అంటే చూడండి 6వ అధ్యాయం 1వ వచనంలో దీంట్లో రాయబడి మాట. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము ఆ రాత్రి కాబట్టి ఆ రాత్రి అతను నిద్ర పట్టలేదట. ఎవరికట? చాలా రాజుకు నిద్ర పట్టలేదట. సరే, కాబట్టి 5వ అధ్యాయం
14వ వచనం చూడండి మాట. అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ ఏబది మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పింది. కాబట్టి ఇక్కడ మొర్దెకై ఏ పొజిషన్ అంటే మరణానికి సమీపంగా వెళ్తున్నాడు. ఇప్పుడు హామాను వచ్చింది దేని కొరకు వచ్చిందంటే మొర్దెకైని ఉరి తీయడానికి మాట్లాడడానికి వచ్చినాడు రాజు దగ్గరికి. కాబట్టి తెల్లవారితే మొర్దెకై చనిపోవాలి. తెల్లవారిందంటే సూర్యుడు ఉదయించినంటే మొర్దెకై ప్రాణము అనగా తీయించిన కొయ్య కాలు మీద తాను వర్ణించాలి. అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో మొర్దెకై ఎదుర్కొంటున్నాడు. 3 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేసినారు. కాబట్టి మొర్దెకై తన యూదుతో కలిసి ప్రార్థన చేసినాడు. ఎస్తేరు తన చెరికతో కలిసి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏమవుతుంది అర్థం కావట్లేదు. కాబట్టి ఇంత శీఘ్రంగా ఈ యొక్క మరణ వార్త యూదులందరూ చనిపోవాలి, 127 యొక్క దేశాలకు యూదులను చనిపోవాలి. కాబట్టి ఇది తీరని యొక్క వేదంతో మొర్దెకై నింపబడుతుంది. ఏం జరుగుతుందో తెలియని యొక్క నిస్సాయస్థితిలో దేవుడు ఏం చేసింటే ఒక ప్లాన్ కలిగినట్ట. దేవుని యొక్క ప్రణాళిక అది మానవునికి అర్థం కాదట. కాబట్టి ఆ రాత్రి మొర్దెకై ఉదయకాలం లేచి చనిపోవాలి. ఆ చనిపోవడానికి ముందుగా దేవుడు రాజును దర్శించినగా జ్ఞాపం. ఆ రాత్రి నిద్ర పట్టలేదు అనే సంగతి జ్ఞాపం చేసి. ఎందుకు నిద్ర పట్టలేదంట? మొర్దెకై నీతిమంతుడు నశించుట దేవునికి ఎంత మాత్రం ఇష్టము లేదు. అక్కడ నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. కాబట్టి సామెతల 15వ అధ్యాయంలో 29వ వచనం అంటారు, నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపన విన్నపం దేవుని సన్నిధికి చేర్చబడింది అనే సంగతి జ్ఞాపకం చేయబడుతుంది. అందుబట్టి నీతిమంతులు యూదులైన వారిని చనిపోవడం దేవుని దృష్టిలో ఎంత మాత్రం ఇష్టము లేదు అనే సంగతి జ్ఞాపకం. అందుబట్టి ఆ రాత్రి ఆ రాజుకు నిద్ర పట్టకుండా దేవుడు చేస్తూ వచ్చినాడని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి వెంటనే తాను సమాచార గ్రంథం అంటాడు. చూడండి, అక్కడ సమాచార గ్రంథాన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ మొర్దెకై చేసిన ఆ యొక్క సమర్పణ జీవితం, మొర్దెకై చేసిన త్యాగపడుతున్న జీవితం ఏం చేస్తూ వచ్చినంటే రాజు మీదకి కొంతమంది వ్యక్తులు వారుగా చంపడానికి తీర్మానం చేసుకున్నప్పుడు వెంటనే మొర్దెకై ఏం చేస్తూ వచ్చినంటే తన కుమార్తె ఎస్తేరు ద్వారా ఈ సమాచారాన్ని రాజుకు పంపించినాడు. వెంటనే రాజు ఆ యొక్క వ్యక్తులు ఏం చేస్తాడు, శిక్షించినట్టుగా జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏదైనా బహుమతి మొర్దెకై ఇచ్చినారంటే ఏ బహుమతి ఇవ్వలేదు అని రాయబడిందంట. కాబట్టి మనసు కలత చెందినవాడే రాజు వెంటనే అతనికి ఒక గిఫ్ట్ బహుమతిని ఇవ్వాలి అనేక నిర్ణయం తీసుకువచ్చినాడు. వెంటనే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇక్కడ ఎవరున్నారు అక్కడ అని చెప్పేసి భటులు అడిగినప్పుడు వెంటనే అక్కడ ఎవరున్నారంటే అందుబాటులో హామాను వ్యక్తి ఉన్నాడు అని. కాబట్టి హామాను వ్యక్తిని పిలిపించి కాబట్టి ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తాం. చూడండి 3వ వచనం ఏముందంటే ఇక్కడ ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడేనా అని అడుగుగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చింది. తర్వాత అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయటకి రాజనగరి యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండేను. ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరు తెలియదంటే హామాను తెలియదు. మొర్దెకైని ఏం చేసినట్టు గణపరిచే విషయాన్ని హామాను తెలియదు. హామాను మరణించడానికి మరణింప చేయడానికి రాజు దగ్గర వాగ్దానం తీసుకోవడానికి ఆయన వచ్చినాడు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో జరుగుతున్న విషయం. కాబట్టి ఇప్పుడు వెంటనే ఆ యొక్క మొర్దెకై విషయంలో మాట్లాడడానికి వచ్చినాడు కానీ హామాను, కానీ మొర్దెకై ఇలా గణపరుస్తాను తెలియదు. అందుబట్టి ఇప్పుడు ఏం చేసినంటే వెంటనే చర్య చూడండి 4-5వ వచనం ఏంటంటే ఏలినవాడా చిత్తగించుము ఆవరణంలో నిలవబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రాణి అని సెలవిచ్చెను. హామాను లోపలికి వచ్చినాడు. రాజును గణపరచ అపేక్షించిన వానికి ఏమి చేయవాలని రాజు అడగగా హామాను
నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచన అపేక్షించునని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లానెను రాజు గణపరచన అపేక్షించు వానికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకొని రాజవస్త్రములను రాజు యొక్క గుర్రమును రాజు తన తల మీద ఉంచుకొని రాజు కిరీటమును ఒకడు తీసుకొని రాగా. చాలా ఇక్కడ రాజు 3 వస్తువులు రాయబడింది. ఏం వస్తువులు అంటే, ఒకటి రాజవస్త్రం, రెండవది రాజు కిరీటము, మూడవది రాజు యొక్క గుర్రం. ఇవన్నీ ఆమాన్లో ఉన్నాయి. రాజు వేసుకుంటే దుస్తులు వేసుకోవడానికి ఆమాన్లో ఉంటుంది. సాతానుకు యొక్క కోరిక. కాబట్టి ఆమాన్లో కోరిక రాజు వేసుకునే దుస్తులు వేసుకోవాలి, నేను రాజు అనగా ఒక రోజైనా కాబట్టి రాజుగా ఉండాలని తన ఆశనట. కాబట్టి రాజు పెట్టుకున్న కిరీటాన్ని కూడా నేను ధరించుకోవాలంట. అది ఆమాని కోరికనట. కాబట్టి రాజులాగా నేను గుర్రం ఎక్కి సవారు చేయాలి, అది కోరికనట. కాబట్టి నన్నుగాక ఇంకెవరిని కనపరుస్తాడు రాజు? నేనే కదా ప్రధానమంత్రిని, కాబట్టి నేనే కదా గొప్పవాడిని. నాకు మించిన వారు ఎవరు ఉన్నారో 127 సంవత్సరాల్లో దేశంలో. కాబట్టి ఎవరు కూడా లేరు. నేనే కింగును, రాజు తర్వాత నేనే కింగును, నేనే రాజును అవుతానని చెప్పేసి తన యొక్క ఆలోచన, అపవాదిక ఆలోచన. అది బట్టి తాను అనుకున్న తర్వాత కాబట్టి వెంటనే ఏదైతే నువ్వు అనుకుంటున్నావో వెంటనే అమలు చేయమని చెప్పినాడు. వెంటనే అమలు చేయమని రాజు ఆజ్ఞ ఇచ్చినాడు. అందుబట్టి వెంటనే అమలు చేసి ఇంకేం చేయాలంట? కాబట్టి అనగా గుర్రం మీద ఎక్కి నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ మాట చెప్తూ వచ్చినట. ఏమన్నట? అనగా రాజును గణపరిచి అపేక్షించిన వారికి కాబట్టి అనగా ఒక వ్యక్తి అనౌన్స్మెంట్ చేయాలి. ఏమైనా అనౌన్స్మెంట్ చేయాలి? రాజు గణపరిచిన వారికి ఈ విధంగా దేవుడు అనగా రాజు ఏం చేస్తున్నట్టు గణపరుస్తాడు ఆ వ్యక్తిని. కాబట్టి భూమి మీద కాబట్టి మానవుడు పాపాత్మైన మానవుని మొర్దెకైని దేవుడు ఏ విధంగా గణపరిచినాడు అనే సంగతి జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే వ్యక్తి, సామాన్యమే పని చేసేవాడు. ఇంత పోస్టు, ఇంత అధికారము అనగా తన జీవితంలో వస్తుందని ఏ రోజు కూడా ఊహించినవాడు. కాబట్టి ఈనాడు ఇదే విషయాన్ని నీకు నాకు కూడా జ్ఞాపకం చేస్తుంది. కేవలం సామాన్యంగా ఈ లోకంలో జన్మించిన కాబట్టి దేవుడు తన దృష్టిలో మొర్దెకైని ఏ విధంగా అనగా హెచ్చించినాడు అని సంగతి జ్ఞాపకం. కాబట్టి ఒక రోజున నీవు నేను రాజ్యంలో ఇలాంటి పొజిషన్, ఇలాంటి పోస్ట్, ఇలాంటి గణపరచుట దేవుడు భూమి మీద ఉన్న యొక్క ప్రజలకు ఇవ్వబోతున్నాడు సంగతి మనకు ముందుగానే అనగా ఆయన వర్తమానమును జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. సామాన్యమైన మనిషి నువ్వు. ఇక్కడ లోకంలో ఎవరు గణపరచకపోవచ్చు, లోకంలో ఎవరినో అనగా మర్యాద ఇవ్వకపోవచ్చు, లోకంలో ఎవరు కూడా నీకు అయ్యో అని పాపం అనకపోవచ్చు. కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు న్యాయాధిపతి దేవుడు ఉన్నాడు. ఆయనను ఆరాధించేవారు, ఆయన దగ్గరికి వచ్చి వారిని దేవుడు ఎంతగా ఇచ్చిస్తాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుంది. అందుబట్టి వెంటనే ఆ యొక్క సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న వ్యక్తికి అనగా వాటిని ధరింపజేసి ఆ వ్యక్తిని అనగా ఊరేగించము, ఆ వ్యక్తిని గణపరచము పో అని చెప్పేసి అక్కడ ఇచ్చినాడు. మరణానికి సమీపించిన యొక్క వ్యక్తి మొర్దెకై. కాబట్టి మరణ వార్త చెప్పడానికి వీలు లేకుండా అక్కడ ఏం చేస్తారు? ఆర్డర్ చేయబడుతూ వచ్చింది. కాబట్టి రాజు మాట ఇప్పుడు ఏమైనా తిరస్కరిస్తే వెంటనే అతనికి ఆయన శిక్ష విధించబడుతుంది. కాబట్టి వెంటనే అమలు చేస్తూ వచ్చినాడు. మొర్దెకైని అలా గణపరుచుకుంటూ వచ్చినాడు. ఎందుమిత్తం జ్ఞాపకం చేస్తుంటే ఆయన బలము. కాబట్టి మొర్దెకైన ఏముందంటే బలం ఉంది అక్కడ. ఏం బలం అంటే ఆత్మీయ బలము, ఆత్మీయ విశ్వాసము. కాబట్టి 127 దేశంలో యూదులందరినీ రక్షించుకునే బలం. కాబట్టి భూలోకంలో యాత్రలో జీవిస్తున్న నీవు నేను కూడా ఎవరినైనా మనం రక్షిస్తున్నామా? కాబట్టి నాకు అనగా రక్షణ ఇచ్చిన చాలు, నేను వెళితే పరలోక రాజ్యం వెళితే చాలు అనుకుంటున్నామా? భూలోకంలో నేను పంపించడం ఎలా పంపించాడంటే ఈ లోకానికి మనం కూడా విజిటింగ్ వీసా ఎలా వచ్చినంటే ఈ లోకానికి విజిటింగ్ వీసాలో వచ్చిన మనం విజిటింగ్ లో ఉన్నాం మనం. కాబట్టి మన యొక్క యాత్ర ఎప్పుడు ముగించుకోవడం మనకి తెలియదు. కాబట్టి ఎప్పుడు పుట్టినామో మనకు తెలియదు, ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఏం తెలుసు అంటే మన యొక్క తల్లిదండ్రులు ఏం చేస్తారు, యొక్క రిపోర్ట్ రాస్తాడు, పలానా రోజున పలానా అమ్మాయిలకు పలా అబ్బాయి పుట్టినాడని చెప్పేసి అది మాత్రమే మనకు తెలుసు. మనకు పుట్టిన సంగతి తెలియదు, తర్వాత చనిపోయే సంగతి కూడా మనకు తెలియదు. అవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు, దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాడు చనిపోయే సమయంగా. కాబట్టి మనకు కీ ఇచ్చి పంపించినాడు. కీ
ఒక టైర్స్ కీ ఇస్తే ఏం చేస్తుంది? ఆ కీ ఉన్నంత సేపు ఆడుతుంది, తర్వాత పడిపోతుంది అంతే. కాబట్టి మనం కూడా దేవుడు కీ ఇచ్చి పంపించాడు భూమి మీదకి, ఎప్పుడు కీ ముగిస్తుందో తెలియదు. కాబట్టి విజిటింగ్ వీసాలో ఉన్నాం మనం కూడా. కాబట్టి ఇప్పుడు విజిటింగ్ లో ఉండగా కాబట్టి ఎవరికైనా మన సువార్తను, ఎవరికైనా అనగా సత్యాన్ని, ఎవరికైనా ప్రార్థన, ఎవరికైనా అనగా న్యాయమును ఇలాంటి జరిగించే యొక్క క్రైస్తవులకు ఉండాలని ప్రభు కోర్చు వస్తున్నాడు. దేవుని పిల్లలకు ఉండాలని కోర్చు వస్తున్నాం. 2020 సంవత్సరం ఒక యాత్ర ముగించవలసి ఉండనేమో, కానీ 2026 సంవత్సరం పొడిగించినట్టు. కాబట్టి లూకా సువార్త 13వ అధ్యాయంలో 8వ వచనం రాయబడింది, ఈ సంవత్సరం కూడా ఆ చెట్టును ఉండనిమ్ము అంటాట. ఆ చెట్టు నువ్వు నేనే ఉన్నాయేమో. ఇక్కడ ద్రాక్షవనములో ఏ చెట్టు అట? అంజూరపు చెట్టు. అక్కడ అంజూరపు చెట్టు 3 సంవత్సరాలు యజమాని వచ్చి దాన్ని పరిశోధిస్తే ఏం కాదట? ఒక్క ఫలము కాయ గాని దానికి ఏమి లేదట. ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టుకునే గుణలక్ష్యం ఏంటంటే దానికి పూత పోయేది, పూత అనేది రాదు, కేవలం ఆకు వస్తుంది. ఆకు వచ్చింది, ఆకు కింద పింద రావాలి. అంజూరపు చెట్టు యొక్క గుణలక్షణం ఏంటంటే దానికి పూత ఉండదు, కానీ తనకు ఆకు వస్తుంది, ఆకు కింద పింద రావాలి. కాబట్టి ఇక్కడ చూస్తే ఆకు ఉంది కానీ ఫలం లేదు, కాయ లేదు. కాబట్టి నాడు 3 సంవత్సరం నుంచి నువ్వు దేవుని మందిరానికి ఏమైనా ఫలాలు తీసుకొస్తున్నావా? కాబట్టి బలలో అనగా వారం అనగా మనం పాలు పొందుతున్నామేమో, కానీ దేవునికి ఫలము లేని జీవితం, గొడ్రాలు అంటాడు. కాబట్టి పిల్లలు లేని జీవితం. ఆ అన్నాన స్త్రీకి ఆ పిల్లలు లేని యొక్క మాట విన్నప్పుడు తన హృదయం ఏ విధంగా అనగా కృంగిపోయిందంటే, ఎంత నిరాశ. తన భర్త ఎలకాల చెప్తూ వచ్చినట. కాబట్టి ఏం చెప్తూ వచ్చినట? 10 మంది కుమార్తెల కంటే నేను ఉన్నాను కదా అని చెప్పేసి, నేనే నన్ను నీకు పుట్టిన కుమారుడు అనుకో. భర్త ఏం రేపడిస్తుండట తన భార్యకు, నన్ను కుమారుగా భావించి, నీ కుమారుగా భావించి కాబట్టి నువ్వు తలంచుకో అని చెప్పేసి ఆ రిపోర్ట్ ఇచ్చిన ఆమె గుండె ఏం కాదట, ఆ గుండె తరుక్కుపోలేదట. కాబట్టి తనకు కుమారులు కావాలి, కుమార్తెలు కావాలి అని ఆశ. కాబట్టి దేవుని కూడా కాబట్టి ఎవరు కావాలి? కుమార్తెలు కావాలంట. ఎవరు ఇవ్వాలి? కాబట్టి సేవకుడు, కాబట్టి ఆ సేవకుడికి బోధించేది కానీ గొర్రెలు కంటాయట. గొర్రెను కంటది కానీ పొటేలు సేవకుడు అనుకుంటే పొటేలు కనంట. కాబట్టి గొర్రెలే కనంట. కాబట్టి ఎవరు తీసుకురాలంట? గొర్రెలే తీసుకురాలి, ఇంకో గొర్రెలు. కాబట్టి 2026 సంవత్సరం దేవుడిని ప్రవేశపెట్టినాడు. 2020 సంవత్సరం చేయలేని పని చేస్తే అప్పుడే తీసుకెళ్ళిపోయాడు. 2020 సంవత్సరం నీ పరిచర్య ముగిస్తే, నీకు రావాల్సిన బహుమానం వస్తే తీసుకువెళ్ళేవాడట. ఎందుకు ఉంచినాడంటే 2020 సంవత్సరం ఏ పరిచయం మనకు అప్పగించినాడో దాన్ని కంటిన్యూ, లేకపోతే దాన్ని కొనసాగించడం, దానికి పెండింగ్ పెట్టినమాట, బాకీ ఉన్నమాట. అని బట్టి 2020 సంవత్సరం చేస్తావేమో అని దేవుడు ఏం చేస్తా ఎదురు చూస్తున్నాడట. కాబట్టి నాడు దేవుడు పరిచర్య నీకు నాకు అప్పగించినాడు అని సంగతి జ్ఞాపకం చేసి, మొర్దెకైకు 127 యొక్క దేశాలకు అప్పగించినాడు. అక్కడ అందుబట్టి తన బలమును అక్కడ వినియోగించినాడు. అందుబట్టి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. నువ్వు నిద్రపోతున్నావు హాయిగా, ఆత్మల విషయంలో చింత లేదు, బాధ లేదు. నశించిపోతున్నావు. నీ కుటుంబం ఉండవచ్చు, లేకపోతే నీకు ఆప్తులు ఉండొచ్చు, నీ బంధుమిత్రులు ఉండొచ్చు, నీ రక్త సంబంధులు ఉండొచ్చు, నీ స్నేహితులు ఉండొచ్చు, నీ పొరుగు వాళ్ళు ఉండొచ్చు. వారి విషయంలో చింత బాధ లేకుండా హాయిగా నిద్రపోతున్నాయేమో. కడినాడు అలాగ ఉండి నువ్వు పనులో పాల్పొందుతున్నాయేమో. కాబట్టి 2026 సంవత్సరం ప్రవేశించే కాలం మీద నీ మీద ఒక దృష్టి వచ్చినాడు. కాబట్టి నీవు తన పరిచయం చేయడానికి నువ్వు ఆయన ద్రాక్షవనంలో నీకు కూలి వాళ్ళు పెట్టుకుంటూ వచ్చినాడు. అందుబట్టి ఆ యొక్క ద్రాక్ష అనగా ఆ యొక్క అంజూరపు చెట్టు ఆ నశించుట ఎంత మాత్రం కూడా ఏంటంట, ఆ కూలివాడైనా అనగా పనివాడైనా ఆ యజమానుడికి సలహా ఇచ్చినట. ఏం సలహా ఇచ్చినంటే ఈ సంవత్సరం ఉండని. కాబట్టి యజమానుడు అక్కడ ఎవరంట? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవునికి అనగా
ఆ ప్లేస్ ఏంటంటే, కాబట్టి ఆ చెట్టు వల్ల లాభం లేనప్పుడు దాన్ని ఏం చేయాలి, దాన్ని తీసివేసి, ధర్మశాస్త్రం అది దాన్ని దేవుడికి ఇచ్చినాక ధర్మశాస్త్రం, కాబట్టి దానికి నరికివేయి, కనికరం లేకుండా నరికివేయి. కానీ కూలివాడుగా యేసుప్రభు ఏం చేస్తుంటే, అయ్యా అని బతిలాడుతున్నాడట. ఏమని బతిలాడుతున్నాడట, ఈ సంవత్సరం నిమ్ము, కాబట్టి చుట్టూ తవ్వుతాడట. ఎందుకు తవ్వాలి? కాబట్టి ఆ విత్తనం గురించి రాయబడింది. త్రోపక్కబడిన విత్తనము, రాతి నిలబడిన విత్తనము, ముండ పొదల విత్తనము, మంచి నిలబడి, 4 రకాలుగా ఆ విత్తనం పోల్చబడింది. కాబట్టి ఎందుకు తవ్వినంటే కింద రాళ్ళు ఉన్నాయి. రాయి ఏం చూపిస్తుంట, ఆ యొక్క విత్తనం విత్తబడింది కానీ మొలిచింది కానీ ఆ వేరు అనేది లోనికి వెళ్ళకపోతే ఆ యొక్క చెట్టు ఏమైపోతుందట, ఎండిపోతుంది అని సంగతి జ్ఞాపకం. అందుబట్టి దాని చుట్టూ తవ్వాలని జ్ఞాపకం. కాబట్టి చుట్టూ తవ్వి ఆ రాయిని తీసివేయాలంట. ఆ రాయి తీసివేసి ఇంకేమేయాలంట, ఎరువు వేయాలి. ఎరువు దేనికంట, దేవుని వాక్యం. కాబట్టి బలము, కాబట్టి దేవుని వాక్యము దాంట్లో పొయ్యాలి. కాబట్టి ఆ చెట్టులో మన చెట్టు, మనమే ఒక చెట్టు అయితే మన లోపల ఏమి రాళ్ళు ఉన్నాయో అది మీకే తెలుసు. కాబట్టి ప్రతి వారిలో ఒక రాయి ఉంది. ఫలింపకుండా జీవించే జీవితము రాయి. కాబట్టి కొంతమంది సీరియల్ చూసే రాయి, బయటికి బాగానే ఉంటాం కానీ సెల్ ఫోన్, కాబట్టి సెల్ ఫోన్ చూసేవా అనగా ఏంటి రాయి, సెల్ ఫోన్ చూసే రాయి. కాబట్టి ఆ దినాల్లో ఇలా చెప్పేవారట, అరిచేతిలో వైకుంఠం చూస్తారంటే అర్థం కాదు ఆ దినాలు. అరిచేతిలో వైకుంఠం అనమాట. కాబట్టి ఏంటిదా వైకుంఠం అని చెప్పేస్తే సెల్ ఫోన్ వచ్చింది అరిచేతిలోకి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్ నుంచి ఎన్ని దేశాలని తిరుగుతారట. కాబట్టి దానిలో పోయినట్టే బయటికి రారట. దీనిలో పోతే బయటికి రావడానికి ఇష్టపడరట. అంతగా ఏంటంటే ఆకర్షించుకుంటుందట. ఏంటిది, కానీ వాక్యం ఓ గంట చదివితే మహా కష్టం. ఓ ½ an hour ప్రార్థన చేస్తే మహా కష్టం. ఇది లోతులో పోవట్లేదు. ఏ లోతులో అనుకట, వాక్యం అనే లోతులోనికి మనం దిగుతారు. కానీ దీంట్లో దిగమంటే దీంట్లో బ్యాలెన్స్ అయిపోయిందంటే ఇంత టక్ 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 కొట్టుకుంటా ఉంటారు. బ్యాలెన్స్ అయిపోతే, బ్యాలెన్స్ నెట్ అయిపోతే, ఆ తర్వాత ఛార్జింగ్ అయిపోతే, కాబట్టి ఎంతగా కడి అదే వాక్యం చదవలేని చెప్పేసి ఏమైనా కొట్టుకుంటుంది. ఆటు ఉన్నది, ఆటు చనిపోయిందా. కాబట్టి జ్ఞాపకం చేస్తుందట్టు. అంటే దేవుని వాక్య విషయంలో 2020 సంవత్సరం ఎట్లా చేసినాం ఒకసారి ఆలోచిద్దాం. కాబట్టి అందుబట్టి 2026 సంవత్సరంలో ప్రవేశించగలను. నీ మీద దేవుడు అధికమైన భారంతో నిన్ను రక్షించినాడు. దేవునికి ఉన్నాక ప్రతి వ్యక్తి కూడా దేవునికి అనగా ఇష్టమైన వారే. దేవుడు ఎవరిని తృణీకరించలేదు. దేవుడు ఎవరిని కూడా త్రోసివేయట్లేదు. దేవుడు అందరినీ ఈక్వల్ టు ఈక్వల్. మానవ దృష్టిలో మనము అనగా గొప్పవారుగా ఉండొచ్చు, పేదవారు ఉండవచ్చు, లేకపోతే ధనవంతులు ఉండొచ్చు, ధనీయులు ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగ ధర్మం ఉండొచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, లేకపోతే ఆస్తి ఉండొచ్చు, ఆస్తి లేకపోవచ్చు. ఇది మానవ ధర్మం. కానీ దేవుని దృష్టిలో ప్రతి వారు కూడా ఈక్వల్ టు ఈక్వలే. కాబట్టి భూమి మీద ధనవంతులైన వారికి మనం చూస్తున్న లూకా సువార్త 6:16 చూస్తుంటే ధనవంతుడు వేసుకుపోయినట ఆ యొక్క ఎక్కడ పాతాళం వెళ్ళాడు. ఈ దరిద్రుడు వ్యక్తి ఎక్కడ పోయినట ఆ దేవుని దూతలతో కూడా ఏం చేస్తున్నట కొనిపోవడం ఏం చేస్తున్నాడు అక్కడ, ఆనందిస్తున్నాడు అక్కడ. కాబట్టి అనగా దరిద్రుడు నాదని తీసుకోబడికి దేవుని దూతలు పంపించిందట. కానీ ధనవంతుని తీసుకోబడికి ఏ దూత రాలేదు, ఏ దూత కూడా రాలేదు. కాబట్టి చూడండి, అనగా దేవుని దృష్టిలో ఈక్వలే. కాబట్టి ఈనాడు అలాంటి యొక్క ఘనత ఈనాడు దేవుడు ఇవ్వడానికోవచ్చు. అందుబట్టి నిద్ర పట్టలేదు అని, కానీ నిద్రపోతున్నాయేమో. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథం ఒక మాట రాయబడుతూ వచ్చిందంటే, వారు రేయైనా పగలైనా మౌనంగా ఉండరట. చూడండి ఒక మాట, వారు రేయైనా పగలైనా మౌనంగా ఉండరని 60 అర్థం. చూడండి ఒక మాట, యెషయా గ్రంథము 60.
62 చూడండి మాట. యెరూషలేమా, ఎన్నో వచ్చిన 6 వచ్చి చదవండి. యెరూషలేమా, నీ ప్రాకారం మీద నేను కావలివారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైన వారు ఏమన్నారట? మౌనంగా ఉండరట. రే అయినా పగలైన, రే అంటే పొద్దున, రే అంటే రాత్రి, పగలంటే పొద్దున. కాబట్టి రే అయినా పగలైన వారు మౌనంగా ఉండరట. ఏం చేస్తారు? మౌనంగా ఉండండి. దేవుని స్తుతిస్తారు, ఏం చేస్తారు? దేవుని ప్రార్థిస్తారు, ఏం చేస్తారు? దేవుని వాక్యం చెబుతారు. రే అయినా పగలైన వారు మౌనంగా ఉండరంటే దేవుని కొరకు వారు ఏం చేస్తున్నారు? అక్కడ ఫలించిన వారుగా కనబడుతూ వస్తున్నారు. అందుబట్టి యేసుప్రభువు వారు ఆయన శిలువ వేయక ముందు అనగా 4 టీములుగా దానిగా 4 టీములు విభాగించి తన శిష్యులను ఒక గుంపు వేసి ప్రార్థన చేయండి వారు అనగా శరీరక బాణం బట్టి వారు నిద్రపోతూ వచ్చినట్ట. అప్పుడు యేసుప్రభువు మాట్లాడచ్చు, ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరా? కాబట్టి 3 పర్యాలు పరీక్షించినట. 3 సార్లు వచ్చినప్పుడు వారు నిద్రపోతూ ఉన్నారట. చివరి యొక్క గడియ 4వ పర్యం వచ్చిన నిద్రపోండి హాయిగా. మనిషి కుమారుడు ఏం చేసినట్ట? 4వ పర్యం వచ్చి పరీక్షించాట. కాబట్టి వారు ఇంకా నిద్రపోతున్నారట. కానీ మనిషి కుమారుడు ఏం చేసినట్ట? ఎవరు అప్పగించారు? శిష్యులు అప్పగించారు. ఎవరు? అనగా మనమే అప్పగిస్తున్నాం అపవాదికి. మన సంఘాన్ని, మన సంఘంలో సేవకుని, మన సంఘంలో పరిశుద్ధులను, విశ్వాసును ప్రార్థన చేయకపోతే, నిద్రపోతే, కాబట్టి ఏం చేస్తుంటే ఆ రాత్రి నిద్ర పట్టకుండా అనగా ఆ రాజు ఆ యొక్క 3 రోజుల యొక్క పరిచర్య, 3 దినాలకు ఉపవాస ప్రార్థన, కాబట్టి ఎస్తేర్ యొక్క ప్రార్థన, మొర్దెకై ప్రార్థన ఎంతటి బలమైన శక్తితో పనిచేసిందంటే ఆ యొక్క 120 సంవత్సరాల యొక్క యూదులందరినీ రక్షించుకున్నారు. కాబట్టి నీవు రక్షింపవా? నీకు ఆ భారం లేదా? కాబట్టి ఆ యొక్క సమర్పణ లేదా? కాబట్టి ఆ బలలో పాల్గొంటే ఈజీ అనగా ప్రభా నేను పాపిని అని చెప్పేసి రొట్టె తింటున్నాయేమో, నేను పాపిని ద్రాక్ష తాగిపోతున్నాయేమో, ఇది సమర్పణ కాదు. కాబట్టి ఈనాడు ఒక ఛాలెంజ్ ఉండాలట. ప్రతి మనిషికి ఒక ఛాలెంజ్ అండి. చదివేటప్పుడు ఏంటంటే పక్కవారు ఫస్ట్ ర్యాంక్ వస్తే మనకు రాకపోతే ఏముందట? ఎట్లా ఉంటుంది? ఒక ఛాలెంజ్ తీసుకుంటాడు. ఆ ఛాలెంజ్ తీసుకుంటేనే వాళ్ళు ఫస్ట్ వస్తారు. ఆ ఛాలెంజ్ లేకపోతే రారు. కాబట్టి ప్రభులో కూడా ఛాలెంజ్ తీసుకోవాలి. ఎవరో వచ్చి నేను పోర్చపరిచి ఎవరో వచ్చి ఛాలెంజ్ తీసుకోవడం కాదు, దేవుడి వాక్యం. కాబట్టి నిద్ర పట్టలేదు, నిద్రపోతున్నాయేమో వాయిగా 3 పూటలు పుష్టిగా తిని, కాబట్టి మటన్ చికెన్ తిని, కాబట్టి ఏం చేస్తుంటే హాయిగా నిద్రపోతున్నాయేమో. కాబట్టి అది దేవుడు కోరట్లేదు నిద్రపోవాలని. క్రైస్తవ జీవితం అంటే దేవుడు ఒక సలహా ఇచ్చినట్ట. ఆయన బ్రతుకుల దినాల్లో ఒక రిపోర్ట్ ఇచ్చినట్ట. ఏమని ఇచ్చినట్టే, ఈ క్రైస్తవ విషయంలో వారు నిద్రపోతున్న సింహాలు అన్నాడు. నిద్రపోతున్న సింహాలు. కాబట్టి వారు నిద్రపోయిన కనబడతాగాను, వారు ఏదో నిద్రపోరు. వారు సింహం జోలికి వెళ్ళకండి. కాబట్టి సింహం జోలికి వెళ్తే ఏమవుతారు? చీచి చండాడు. క్రైస్తవ మీదకి ఇప్పుడు ఈ బీజేపీ కానీ లేకపోతే ఇతర మతస్థులు కానీ అనగా ఎలా వస్తారంటే ఆవేశంతో పౌరుషంతో వచ్చి చెండాలని వస్తున్నారు. కానీ ఒక రోజున దేవుడు వారిని చెండాడుతాడు వాడి సంగతి వారు మర్చిపోయారు. కాబట్టి అది దేని మీద డిఫెండ్ అంటే నీ ప్రార్థన మీద. సంఘాన్ని రక్షించుకోవాలి, సంఘంలో ప్రార్థన పనులు కావాలి, ప్రార్థన వీరులు కావాలి, నిద్రపోకూడదని జ్ఞాపకం. అందుబట్టి మొర్దెకై ప్రార్థన ఫలించింది. కాబట్టి మొర్దెకై అని ఎస్తేరు ప్రార్థన ఫలించింది. అందుబట్టి తమ దేశాన్ని, కాబట్టి తమ యొక్క మనుషులను రక్షించుకున్నారు. ఈనాడు ఆ చింత కోరిక మన మీద లేదా అని ప్రశ్న వేయబడుతూ వస్తుంది ఆ బలలో చేయకముందు. అలాంటి ఛాలెంజ్ అనగా మనలో ఉండాలి. మన కొలీగ్స్ ఉంటారు, వాళ్ళు సువార్త చెప్పాలంటే చెప్తారా, ఏమనుకుంటారు అని చెప్పేసి సువార్త కనీసం ప్రార్థన చేయొచ్చు. సువార్త చెప్పకపోతే ఆ వ్యక్తి కొరకు ప్రార్థించేక అనగా ఆ వ్యక్తి మేము ప్రార్థిస్తాం చెప్పకండి. కాబట్టి ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థించే భారం అనేది ఉండాలని జ్ఞాపకం. కాబట్టి బలలో పాల్గొంది ఈనాడు గ్రహించారు. కాబట్టి నేను కూడా 2021లో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏం చేసినంటే మన ఆ షాపు నగర్లో హాస్పిటల్ తీసుకెళ్ళాను మామూలుగా. కానీ అక్కడ ఏమైపోయిందంటే ఇంకా పెరిగిపోతుంది ఆ కరోనా. వెంటనే యశోద అనగా సోమాజిగూడ యశోదకి తీసుకొచ్చిన మామూలుగా జనరల్ వార్డు వేసిన ఫస్ట్ డే. కానీ అది ఇంకా పెరిగిపోతుంది. వెంటనే షిఫ్ట్ చేసిన ఎమర్జెన్సీ వార్డు ఐసీయూలో తీసుకొచ్చి ఆ రాత్రి
కాబట్టి దేవుడు నన్ను దర్శించినాడు. ఇక్కడ ఎలా దర్శించినాడు? రాత్రి ఆ యొక్క వాళ్ళంతా అయ్యో ఏమవుతుందో ఇక్కడ ఎమర్జెన్సీ వాళ్ళకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు సమాచారం. కాబట్టి ఏమవుతుందో బాధపడుతున్నారు. కాబట్టి దేవుడు ఆ రాత్రి నన్ను దర్శించాడు. ఎలా దర్శించుంటే కాబట్టి ఆ రాత్రి పూర్తిగా నేను స్థలం అంతా వెలుగు చదింపబడ్డాడు. కాబట్టి దానికి ఒక డోర్ ఉంది అక్కడ. ఆ డోర్ దగ్గర 3 సింహాలు కాసుకుని ఉన్నాయి. 3 సింహాలు అంటే శత్రువు అయిన వ్యక్తిని లోపడానికి మరణ దూతను కాబట్టి రాకుండా ఏం చేసిందంటే ఆఫ్ చేసి వచ్చిన ఆ రాత్రి నాకు స్వస్థత వచ్చేసింది. ఇంకా తెల్లవారితే వాళ్ళతో పోరాడుతున్నా డాక్టర్తో, నేను బాగున్నాను, నేను ఎందుకు ఎమర్జెన్సీ వాడు జనరల్ వాడు వేయొచ్చు కాదని చెప్పేసి పోరాడు. మా ఆయనకు ఆయన పిచ్చిలేసింది కాబట్టి మెంటల్ వచ్చింది ఆయనకు, కాబట్టి ఇప్పుడు ఆయన ఏదో వాగుతున్నాడు అని చెప్పేసి ఈ రిపోర్ట్ తీసుకెళ్తాడు. వాళ్ళు ఇంకా కంగారు పడుతున్నారు. ఇంకా కాబట్టి చూడండి, అంటే దేవుడు పూర్తిగా నాకు స్వస్థత ఇచ్చి కాబట్టి బాగు చేసినాడు వెంటనే నేను. కాబట్టి ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క శక్తి కాబట్టి ఒకవేళ నాకు వస్తే అప్పుడే నేను వెళ్ళిపోయేవాడిని. కానీ ఇంకా భూమి మీద జీవించాలి అంటే దేవుని కొరకు పని చేయాలి, దేవుని పరిచయం చేయాలని దేవుడు ఇంకా ఆయులు పొడిగించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, 2020 సంవత్సరం దేవుడు విను అనగా ఏం చేశాడంటే కాపాడినాడు వాస్తవమే. కాబట్టి 2020 సంవత్సరం పొడిగించినాడు. ఎందుకొరకు పొడిగించినాడు ఈ విషయాన్ని మనం ఎరగాలంట. పొడిగించినాడు ఇంకా జీవాన్ని. ఎందుకు పొడిగించినాడు? దేవుని పని నీ మీద నీ దారి ఉంది కాబట్టి ఆ పని చేసి ఏ బలు పాల్పొంది. అందుబట్టి 1 కొరింథీ 11:28 వచ్చి ఏమంటే కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొని అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్ర త్రాగవని ప్రతి మనిషి ఒక హెచ్చరిక జారీ. ప్రతి మనిషి ఏం చేయాలంట? పరీక్ష, ఎగ్జామ్ అంటే పిల్లలకు జ్వరం వస్తుంది. ఎందుకు వస్తుందంటే టెన్షన్ లోపల. అది ఒక ప్రశ్నకు జవాబు ఒకటి రాదని ఇంకోటి రాస్తాడు, అక్కడ ఫెయిల్ అయిపోతాడు. అంతవరకు కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తారు స్కూల్లో. కాబట్టి బోర్డ్ ఎగ్జామ్ వచ్చే వరకు ఏం చేస్తుంటే ఒకదానికి ఇంకోటి రాసి ఫెయిల్ అయిపోయి దానికి మార్కులు రాకపోయి అయ్యో అని అనగా తల కొట్టుకుంటాడు. టెన్షన్. కాబట్టి ఎందుకంటే ఎగ్జామ్ అనేది ప్రతి మనిషికి అవసరం. కాబట్టి ఇది కూడా ఎగ్జామే. వాళ్ళలో పాల్పొందే ఎగ్జామ్. కాబట్టి ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి వాళ్ళలో పాల్పొందాం. అప్పుడు బలానమ్మకమైన మంచి దాసురాలా. కాబట్టి 5 తలాంతులు 10 చేసినారు, 2 తలాంతులు 4 చేసినారు. ఏం చేసినారు? పాత పెట్టినారు. కాబట్టి పాత పెడుతున్నారేమో. ఇచ్చిన తలాంతులు వాడుకోకపోతే మొండి అయిపోతాడు. కత్తి ఉంది, ఏలపీట ఉంది, ఏం చేస్తారు? తరుగుతా ఉంటాడు. తరిగిన తర్వాత అది ఏ భార్య చేసి కొత్త తెచ్చుకుంటే దాని పక్క పెడతాడు. అదేమైపోతాడు? మొండి వాడిపోతాడు. మొండి వాడి క్రైస్తవుడు ఉన్నాడు. ఎంత వాక్యం వచ్చినా జారు మీద పోసినాక జారు బండ మీద నీళ్ళు వస్తే ఏమైతే అంటే జారిపోతాయి. కాబట్టి వాక్యం ఎంత వచ్చినా అంటారు అప్పుడు మందరం. తర్వాత ఇంటికి వెళ్తారు, ఇట్లా దులిపేస్తాడు. ఏది మాకు తెలిసిన వాక్యమే ఆయన చెప్పేది, మాకు వచ్చే వాక్యం మేము విన్నదే అని మళ్ళా సర్దుకుంటారట. చూడండి, ఇవన్నీ కూడా న్యాచురల్. కాబట్టి ఇవన్నీ కూడా అనగా ఏం చూపిస్తుందంటే మనకు అనగా దాన్ని ఏం చేస్తుంటే అది దాన్ని దులిపే అంటారు. కాబట్టి ఈ చెవితో వినాలి, ఇంకో ఈ చెవితో విడిచిపెట్టి లోపల పోతే మన డేంజర్. ఎందుకంటే లోపల అన్నీ ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. కాబట్టి అపవిత్రత ఉంది, పాపం ఉంది, అని బట్టి దాన్ని రానివ్వదు. వస్తే డేంజర్ అని చెప్పేసి మనకు రిపోర్ట్ ఇస్తాడు చదువుకోవడం. ఆ రిపోర్ట్ని మనం పట్టించుకుంటాడు. వాడి జాగ్రత్త. వాడి పాలలో పాల్పొందాం. ప్రభు ఈ మాట దీవించింది.